అండర్ ఏజ్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ వల్ల పుల్ అవుట్ మెథడ్ మీద రిలై అవుతారు. సో నేను ఎజాక్యులేట్ చేయలేదు ఇన్సైడ్ ద బాడీ, ఒక్క స్పర్మ్ జాలు టు ఫర్టిలైజ్ ద ఎగ్. ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. ఎవరో చెప్పిన పిల్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ కాజ్ చేసి సెప్సిస్ అయ్యి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. టాబ్లెట్ వేసేసుకో 2 రోజుల తర్వాత సెట్ అయిపోతుంది అంటారు. కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సింది అమ్మాయిలకి ఆ తెలివి ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. పిల్లు కొనగలుగుతున్నారంటే యూ కెన్ బై కాండమ్స్. స్నేక్ పాయిజన్ తో మెడిసిన్ తయారు చేస్తున్నారు, ఉమెన్స్ బ్రెస్ట్ మిల్క్ తో మెడిసిన్ తయారు చేస్తున్నారు. వాళ్ళ గట్ బయోమ్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్దీగా ఉన్న వాళ్ళ ఫీకల్ మ్యాటర్ చూలి తీసుకెళ్లి డైరెక్ట్ ఇంప్లాంట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఇస్ రీసెర్చ్ బ్యాక్. మరి అదే యాక్సెప్టెడ్ అయినప్పుడు ఇది ఎందుకు కాదు? చాలా మంది అమ్మాయిలకు ఫేస్ చేస్తున్న ఇష్యూ ఈ PCOD ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. పీరియడ్ సైకిల్ లో మీ మిడ్ సైకిల్ లో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఒక 14 days తర్వాత మీకు పీరియడ్స్ అనేవి వస్తాయి అమ్మాయిలు. ఈ ఎగ్ అనేది ఒకవేళ రిలీజ్ అవ్వకపోవడమే ఈ PCOD లో మెయిన్ ప్రాబ్లం. ఇలా అవ్వకుండా చేసినది ఏంటి? ఈ ముందు 2 years ఆఫ్ లైఫ్ స్టైల్. ఈ వయాగ్రాస్ ఎక్కువగా యూజ్ చేయడము ఎలాంటి ప్రాబ్లమ్స్ అబ్బాయికి తీసుకొని పెడతాయి? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. విత్ ఇన్ 2 minutes ఎజాక్యులేట్ అయిపోవడం డ్యూరింగ్ ఇంటర్ కోర్స్. హోమియోపతిలో ఇలాంటి మెడిసిన్ ఉంది, అది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళపైన? దానికి వాళ్ళు మేనేజ్ చేయడానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్స్. మీ బాడీలో లేని హార్మోన్స్, ఓకే మీకు హార్మోన్స్ లేవా, నేను పైనుంచి ఇస్తాను, మీకు పీరియడ్ వచ్చేస్తుంది. ఆ ట్రీట్మెంట్ కి మొక్కు చూపి వెళ్తున్నారు. నాచురల్ గా ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేస్తామనంటే మాది ఆల్టర్నేటివ్ సిస్టమ్ అంటున్నారు. టెస్టోస్టెరాన్ అనేది అదేదో మగతనం ఓన్లీ ఫర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆ పర్ఫార్మెన్స్ కి రిలేట్ చేసుకుంటారు. కాదు, మీ మజిల్ రికవరీ, హార్ట్ హెల్త్, మీ బోన్ హెల్త్ ఇన్నిటికి ఇంపార్టెంట్. యూరిన్ హోల్డ్ చేసుకోవడం గానీ, సివియర్ బ్లాడర్ పెయిన్, యూరిన్ వెళ్ళేటప్పుడు మంట రావడము, అందులో బ్యాక్టీరియా గ్రో అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇండియా లాంటి ఒక కంట్రీ తీసుకుంటే హోమియోపతి అనేది అది సెకండరీ ఆప్షన్. అంత ఫండింగ్ నార్మల్ గా వాళ్ళ కన్వెన్షనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ఉంది కాబట్టి అది బూమ్ అవుతుంది. దాంట్లో ఆ ఫండ్స్ యూజ్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు. స్నేక్ పాయిజన్ తో టాబ్లెట్స్ తయారు చేస్తారా? డాక్టర్ శ్వేత గారు మాట్లాడుతూ చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ని మనకి ఇచ్చినారు. ఈ కాలం యంగ్స్టర్స్ చేస్తున్న సెక్షువల్ మిస్టేక్స్ ఏంటి అండ్ వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, వాటన్నిటితో పాటు ఒక మెన్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అండ్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటిని కవర్ చేస్తూ ఈ పాడ్కాస్ట్ చేసినాం. ఖచ్చితంగా మీకు పక్క ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ విన్నానని అనిపిస్తుంది. డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ మొగసాల. దిస్ ఈజ్ శివ కళ్యాణ్ మొగసాల. ఐఎమ్ స్టార్టింగ్ మై పాడ్కాస్ట్. హలో మ్యామ్. హై కళ్యాణ్. ఒక నార్మల్ పీపుల్ని తీసుకుంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ లైఫ్లో సెక్షువల్గా ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాళ్ళ లైఫ్లో, వీటన్నిటిని బేస్ చేసుకుంటే వీటన్నిటికీ ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా చెప్పుకోలేని ఇష్యూస్ని కూడా నేను ఒక హోమియోపతిలో నేను క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ రీజన్ ఫస్ట్ అంటే అడల్ట్హుడ్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఫస్ట్ మెన్లో చూసుకుంటే మనకి ఎరెక్షన్ ఇష్యూస్ అండ్ ఎజాక్యులేషన్ ఇష్యూస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే ఫస్ట్ ఏంటంటే ఎరెక్షన్ సరిగ్గా అవ్వకపోవడం. సెకండ్ థింగ్ ఈస్ ఎరెక్షన్ అయినా సరే విత్ ఇన్ 2 minutes ఎజాక్యులేట్ అయిపోవడం డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఆర్ ఏదన్నా. సో ఈ రెండు మోస్ట్ మెన్కి కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా. ఎందుకంటే ఇదే వాళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ క్రియేట్ చేసి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ని ఎఫెక్ట్ చేసి డివోర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ ఫిజికల్ ఇంటిమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ మ్యారేజ్. సో ఇలాంటి ఒక కేసులో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఏముంటుంది, ఏదో ఒక స్ట్రెస్సే. అంటే ఇప్పుడు లేట్ నైట్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ బాడీలో ఒక హార్మోన్ సెట్ చేసే ఒక రొటీన్ లేదు. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా మీ బాడీలో టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ డాక్టర్స్కి కూడా వాళ్ళకి చెప్పేంత టైం లేదు కదా. సో ఫస్ట్ ఈ ఇష్యూస్ మీకు వచ్చినప్పుడు గో బ్యాక్ టు వేర్ ఇట్ స్టార్టెడ్. మీకు ఇంతకుముందు నార్మల్ ఉండేది, ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఏదో తప్పు చేస్తేనే అబ్నార్మల్ అయింది. ఏం చేశారు? నంబర్ 1 స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ రెండు చేసినప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఓకే, ఆ ఎరెక్షన్ ఇష్యూ సాల్వ్ అవ్వదు, ఈ ఎజాక్యులేషన్ ఇష్యూ సాల్వ్ అవ్వదు. ఎందుకనంటే మీ బాడీలో ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి, విచ్ ఇస్ వెరీ ఇన్ఫ్లమేటరీ. అది మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తుంది, మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంపైర్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇష్యూస్కి క్యూర్ అనేది ఉండదు. సెకండ్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. మీరు రోజు మొత్తంలో 8 గంటలు కూర్చునే ఉంటున్నారు అని అంటే మీ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ అవుతుంది? ఈ జెనైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువగా నీడ్ ఉంటుంది. ఎంత ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్ సప్లై ఉంటే అంత హెల్దీగా ఉంటుంది. మీరు రోజు మొత్తం కూర్చునే ఉంటే దానికి అసలు న్యూట్రియంట్ సర్క్యులేషన్ ఎక్కడ ఉంది? ఇలా అప్పుడు డెఫినెట్లీ ఇది ఒక కాజ్. థర్డ్ థింగ్, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ఒబెసిటీ రావడం వల్ల కూడా ఏంటంటే ఫ్యాట్ నుంచి కూడా ఈ ఇన్ఫ్లమేటరీ అనేవి పార్టికల్స్ జనరేట్ అవుతాయి, మీకు కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి. సో ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం అనేది కూడా ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఫోర్త్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్.
మీ స్లీప్ లేనప్పుడు మీ టెస్టోస్టెరాన్ డ్రాప్ అవుతుందని స్టడీయే చెప్తుంది. ఈవెన్ లూజింగ్ 1 night ఆఫ్ స్లీప్ విల్ హార్మ్ యువర్ టెస్టోస్టెరాన్ బై 10%. ఒక్క నైట్ ఆఫ్ స్లీప్ మీకు లేదు అని అంటే మీ టెస్టోస్టెరాన్ 10% డ్రాప్ అవుతుంది. సో ఇలాంటి ఒక సినారియో ఉన్నప్పుడు ఇమాజిన్ 1 night ఆఫ్ స్లీప్, కానీ అసలు ఇప్పుడు యూత్ పడుకోవట్లేదు. సో యు ఆర్ డ్యామేజింగ్ యువర్ టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ అనేది అదేదో మగతనం, ఓన్లీ ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఆ పర్ఫార్మెన్స్కే రిలేట్ చేసుకుంటారు. కాదు, టెస్టోస్టెరాన్ మీ మజిల్ రికవరీ, మీ హార్ట్ హెల్త్, మీ బోన్ హెల్త్, ఇన్నిటికీ ఇంపార్టెంట్ టెస్టోస్టెరాన్ అనేది. దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఓన్లీ థింగ్ ఈజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మీ మజిల్స్లో ఈ టెస్టోస్టెరాన్ సెన్సిటైజర్స్, అంటే టెస్టోస్టెరాన్ని రిలీజ్ చేయాలంటే దాని రిసెప్టర్స్ మన మజిల్స్లో ఉంటాయి. ఇఫ్ యూ వర్కౌట్, మీరు మీ మజిల్ని యూజ్ చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు మీ టెస్టోస్టెరాన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎర్లీ ఏజ్లో ఉన్న పిల్లలు ఏంటి అంటే ఈ ఎక్కువ పిల్స్ తీసుకొని వాళ్ళ హెల్త్ ఎంతవరకు రూయిన్ చేసుకున్నారంటే ఆ ఇష్యూస్ వల్ల మేము హాస్పిటల్లో జాయిన్ అయితే నియర్లీ 3 to 4 months బెడ్ రిడన్ అయిందంట. బట్ అలాంటి పిల్స్ని యూజ్ చేయడం వల్ల ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రాపర్ ఏజ్ కాకుండా నార్మల్ అండర్ ఏజ్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడం ఎంతవరకు వాళ్ళకి హెల్త్ బెనిఫిషియస్ ఉంటుంది? వాళ్ళకి సో మోస్ట్ లైక్లీ మీరు మెన్షన్ చేసే అబార్షన్ పిల్స్. సో ఇప్పుడు ఆ 17-18 year olds వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఎక్స్పోజర్ వస్తుంటుంది, ఫ్రీడమ్, రిలేషన్షిప్స్, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళకి ఫోన్లో ఉండే యాక్సెస్ అవ్వచ్చు, దే వాంట్ టు ట్రై న్యూయర్ థింగ్స్. సో ఇలా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ వల్ల వాళ్ళకి పీరియడ్ ట్రాకింగ్ సరిగ్గా తెలుసుకోవడము, ఓవ్యులేషన్ విండో, ఫర్టైల్ విండో, ఇవన్నీ వాళ్ళకి ఎవరు నేర్పించలేదు. సో వాళ్ళకి తెలియదు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే రిస్క్ ఎంత ఉంటుందని. మోస్ట్ అంటే ఇప్పుడు మనం ఈ చూసుకున్న ఏజ్ గ్రూప్స్లో బాయ్స్లో మోస్ట్ కామన్గా ఉంటుందంటే పుల్ అవుట్ మెథడ్ మీద రిలై అవుతారు. సో నేను ఎజాక్యులేట్ చేయలేదు ఇన్సైడ్ ద బాడీ, సో నాకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు అని అనుకుంటారు చాలామంది. దీనివల్లే వచ్చే ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ. బట్ అందరికీ తెలియదు ఏంటంటే ఎజాక్యులేట్ అయ్యే ముందే ప్రీ కమ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా స్పర్మ్స్ ఎంతో కొంత ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రీ కమ్ కొద్దిగా ఎంటర్ అయినా కూడా ఒక్క స్పర్మ్ చాలు టు ఫర్టిలైజ్ ద ఎగ్. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎందుకంటే వాళ్ళు హైలీ ఫర్టైల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, అండ్ సేమ్ వే ఈ అబ్బాయిలో కూడా స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది. సో ఈ ప్రీకమ్లో ఉండే ఒక్క స్పర్మ్ ఫర్టిలైజ్ చేసినా దే విల్ గెట్ ప్రెగ్నెంట్. ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఐ డోంట్ నో వాట్ టు డూ, నా పీరియడ్ స్కిప్ అయింది, నేను ఇంట్లో చెప్పలేను, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను. ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేనంటే భయం. కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సరే తిట్టారు అనుకోండి, ఎందుకంటే మీ సేఫ్టీ కోసమే తిట్టారు. కానీ అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఎవరో చెప్పిన పిల్ వేసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ పూర్తిగా క్లియర్ అవ్వలేదు అనుకోండి, అంటే ఆ ఫామ్ అయిన ఎంబ్రియో ముక్కలు కింద అయ్యి కొన్ని పార్టికల్స్ అట్లానే యూట్రస్లో ఉండిపోతే ఇన్ఫెక్షన్ కాజ్ చేసి సెప్సిస్ అయ్యి, అంటే బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సెకండ్ కాంప్లికేషన్ ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ యూట్రస్లో కాకుండా ట్యూబ్లో ఫామ్ అయినప్పుడు, ట్యూబ్స్ అనేవి ఉంటాయి ఫెలోపియన్ ట్యూబ్స్, ట్యూబ్లో ఫామ్ అయినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో అక్కడ ఉన్నప్పుడు ఈ పిల్ దానికి రెస్పాండ్ అవ్వదు, ఆ ప్రెగ్నెన్సీకి ఏం కాదు, ఆ ఎంబ్రియో గ్రో అవుతూనే ఉంటుంది, ట్యూబ్ పగులుతుంది, పగిలి మ్యాసివ్ బ్లీడింగ్, అబ్డామెన్లో ఫుల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, బయటికి ఏం కనిపించదు, లోపల బ్లీడ్ అయ్యి ఆ అమ్మాయి హిమోగ్లోబిన్ 12 కాస్త 4కి పడిపోతుంది. పడిపోయినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది ఏదో ఒక రోజు, హాస్పిటల్కి వెళ్ళి చూస్తే 4 or 5 కనిపిస్తుంది హిమోగ్లోబిన్. ఆ టైంలో 50-50 ఛాన్స్ ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే అమ్మాయి బతుకుతుందో, ఇంటర్నల్ బ్లీడింగ్ ఎంత అవుతుందో తెలియదు. బ్లీడింగ్ ఎక్కువైతే షీ కెన్ డై ఆన్ ద టేబుల్. అంత రిస్కీ. చక్కగా ఈ అబ్బాయి ఎల్లో మెడికల్ షాప్లో తీసుకొచ్చి ఏ టాబ్లెట్ వేసేసుకో 2 రోజుల తర్వాత సెట్ అయిపోతుంది అంటాడు. కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సింది అమ్మాయి. సో అమ్మాయిలకి ఆ తెలివి ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీ బాడీ మీ చేతిలో ఉంది, వై డూ యూ హ్యావ్ టు లీవ్ ద రెస్పాన్సిబిలిటీ టు ద బాయ్? మీకు అంతా ఒకవేళ ఇండల్స్ అవ్వాలంటే యూస్ ప్రొటెక్షన్. కామన్ సెన్స్ ఉన్న వాడు ఎవడైనా ఒకవేళ మీరు ఆ పిల్లు కొనగలుగుతున్నారంటే యూ కెన్ బై కాండమ్స్, యూజ్ చేయండి. ఓకే, మేము ఈ ప్రాసెస్ మేము ఆపమనుకుంటే అట్లీస్ట్ యూస్ కామన్ సెన్స్ అండ్ యూస్ కాండమ్స్ విచ్ ఆర్ సేఫర్, చీపర్, అండ్ ఇంత కాంప్లికేషన్స్ అయితే ఉండవు కదా. ఐ సీ పీపుల్ ఇన్ మై డిఎమ్స్ ఆ 16-17 year olds ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పంపించి మేడం ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతారు. దీనికి అంతటి మూల కారణం స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ఎప్పుడైనా మన స్కూల్లో కూర్చోబెట్టి అబ్బాయిలకు పీరియడ్ సైకిల్ ఎట్లా ఉంటుంది, అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? చేయలేదు. ఎప్పుడైతే ఈ ట్యాబు స్కూల్స్ నుంచి చేంజ్ అవుతుందో అప్పుడే మారుతుంది. స్కూల్స్లో స్టార్ట్ అవ్వాలి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది. ఒక అమ్మాయికి ఫర్టైల్ విండో ఎప్పుడు ఉంటుంది, వెన్ కెన్ బి సేఫ్, అంటే సేఫ్ సెక్స్ ఎప్పుడు చేయొచ్చు అనే నాలెడ్జ్ స్కూల్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ను మనం ప్రివెంట్ చేయగలం. వింటుంటేనే ఎట్లనో ఉంది. అంటే ఇంత ఇష్యూ అబ్బాయిలకి ఉండదా? అంటే జనరల్గా మీరు ఇందాక అన్నారే ఒక పిల్ తీసుకోవడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందని,
అబ్బాయిలకు ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి మేడం దీంట్లో? ఏముండదు కదా, అమ్మాయి కదా పిల్ల వేసుకునేది, బాడీ వెళ్ళేది ఆ పిల్ల వెళ్ళేది అమ్మాయి బాడీలోకి, అబ్బాయి చక్కగా అయిపోయింది పని, వెళ్ళిపోతాడు బాయ్ బాయ్ చెప్పి, అయిపోయింది. తర్వాత కనిపించాడు కూడా ఈ అమ్మాయికి, ఇంత కాంప్లికేషన్ అయ్యి మరి చచ్చిపోతుంటే నీకు నాకు సంబంధం లేదని కూడా వెళ్ళిపోతారు కదా, అయిపోయి ఐ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్, నీకేమైందో నాకు తెలియదు అని వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ సాల్ట్, షుగర్ని, వెనిగర్ని యూజ్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు అమ్మాయిలు జనరల్గా. ఇది ట్రూత్ వస్తుందా? రిజల్ట్ కరెక్ట్గానే వస్తాయి మ్యామ్? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలే ఫస్ట్ ఏం చేస్తారు, గూగుల్ చేసి హౌ టు నో ఇఫ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అనగానే గూగుల్ ఏదో ఒక 4-5 చిట్కాలు చెప్తుంది. అందులో ఒకటి వచ్చేది ఏంటంటే ఒక వాటర్ అంటే సాల్ట్ మీద మీరు యూరిన్ పోర్ చేసినప్పుడు, షుగర్ మీద పోర్ చేసినా కూడా ఫిజ్ లాగా, అంటే మనకి సోడా ఓపెన్ చేసినప్పుడు ఎట్లా అయితే వస్తుందో అలాంటి ఒక ఫిజ్ వస్తే ప్రెగ్నెంట్, అది స్టాగ్నెంట్గా ఉంటే అది నాట్ ప్రెగ్నెంట్ అని ఏదో వస్తాయి. కానీ ప్రెగ్నెన్సీ రావడానికి మెయిన్ రీజన్ బీటా హెచ్సిజీ అనే ఒక హార్మోన్. ఈ హార్మోన్ని డిటెక్ట్ చేయాలంటే ఓన్లీ ఒక కిట్ వల్లే పాసిబుల్, ప్రెగ్నెన్సీ కిట్స్. ఆ కిట్లో చక్కగా ఒక 2 drops యూరిన్ వేస్తే అదే ఒక 5 నిమిషాల్లో చెప్తుంది. ఇవన్నీ అన్సైంటిఫిక్ అండ్ నాట్ రిలయబుల్ దాంట్లో, ఎందుకంటే బీటా హెచ్సిజీని టెస్ట్ చేసే మెకానిజం లేదు. సో సేఫర్ థింగ్ టు డూ ఇస్ రిలై ఆన్ అ ప్రెగ్నెన్సీ కిట్. ఏం మెకానిజం ఉంటుంది మేడం ప్రెగ్నెన్సీ టెస్ట్? అంటే యూరిన్తో ఎట్లా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తుంది అంటే అది దాంట్లో ఏం మెకానిజం ఉంటుంది? సో ఆ కిట్లో ఏంటంటే ఇప్పుడు బీటా హెచ్సిజీ అని చెప్పాను కదా, దీనికి యాంటీబాడీస్ ఉంటాయి ఆ కిట్లో. ఓకే. సో ఏమవుతుందంటే ఇందులో ఈ యాంటీజెన్ ఉంటేనే ఆ యాంటీబాడీ రియాక్ట్ అవుతుంది. ఓకే. ఈ ప్రెగ్నెంట్ కాదు అని అనుకుంటే మీ బ్లడ్ లో ఆ బీటా హెచ్సిజీ ఉండదు. ఓకే. సో యాంటీజెన్ లేదు కాబట్టి ఇది రియాక్ట్ అవ్వదు, అందుకే ఆ లైన్ ఫామ్ అవ్వదు. ఓకే. సో బీటా హెచ్సిజీ ఉంటేనే అది యాంటీబాడీస్ తో రియాక్ట్ అయ్యి ఆ లైన్ ఫామ్ చేస్తుంది, సెకండ్ లైన్. ఫస్ట్ లైన్ అనేది కంట్రోల్ లైన్, అంటే అసలు టెస్ట్ కిట్ పనిచేస్తుందా లేదా అని చెప్పేది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ టెస్టింగ్ లైన్. అది పాజిటివ్ వచ్చినప్పుడు, అది కూడా రెడ్ అయినప్పుడే ఇట్ ఇండికేట్స్ పాజిటివ్. అంటే 100% అది రైటేనా? 100%. ఎందుకంటే ఇక్కడ యాంటీజెన్ ఉంటేనే అక్కడ యాంటీబాడీకి రియాక్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ కిట్స్ కానీ ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక 2 డిఫరెంట్ బ్రాండ్స్, ఒక 3-4 కిట్స్ ఆన్ మల్టిపుల్ డేస్ టెస్ట్ చేసుకోవడం మోర్ రిలయబుల్. బెస్ట్ వే టు నో ఇస్ బ్లడ్ టెస్ట్. మీ బ్లడ్ లెవెల్స్ లో బీటా హెచ్సిజీ ఏంటంటే ఎవ్రీ డే అది డబల్ ఫోల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవాళ 5 ఉంటే రేపు 10 కాస్త 20, అట్లా మల్టిపుల్ ఫోల్డ్స్ లో ఇంక్రీజ్ అవుతా ఉంటుంది బీటా హెచ్సిజీ లెవెల్. జైగోట్ ఫామ్ అయిన తర్వాత బీటా హెచ్సిజీ ఫామ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. అదేంటంటే కొరియానిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్. అది ఒక ఇంప్లాంట్ అయినప్పుడు అక్కడ నుంచి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత రిలీజ్ అయ్యే హార్మోన్ ఇది. సో ఓన్లీ ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ ఈ హార్మోన్ మనం చూస్తాం. ఎస్, జనరల్గా 10th క్లాస్లో ఇలాంటి థింగ్స్ గురించి మాట్లాడితే జైగోట్ అనేది 10th క్లాస్లో థింగ్ మ్యామ్. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నవ్వుతారు కింద పిల్లలంతా, మేడం చెప్తుంటే అని నవ్వుతుంటారు. బట్ ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది. ఈ అమ్మాయిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఎన్నో కొంచెం అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తున్నారని అనుకుంటున్నా. ఈ స్పమ్ క్వాలిటీ గురించి ఆలోచిస్తే చాలా మంది చాలా పర్టికులర్గా ఉంటారు, నా స్పమ్ క్వాలిటీ ఏంటి, ఎలా టెస్ట్ చేసుకోవాలని తప్పి. ఇంకొంతమందికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాటిలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది వీళ్ళకు ఎలాగైతే పిల్స్ ఎలాగో వీళ్ళు ఈ వయాగ్రాస్ ఎక్కువగా యూజ్ చేయడము అండ్ ప్రొటెక్షన్స్ యూజ్ చేసుకోకపోవడము, ఇవన్నీ ఎంతవరకు వాళ్ళకి లీడ్ చేస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చి ఒక అబ్బాయికి తీసుకొని వచ్చి పెడతాయి, అంటే క్వాలిటీ ఆఫ్ స్పమ్ ఎలా కనుక్కోవాలి, ఇంతకుముందు ఎంత ఉండే ఇప్పుడు ఎట్లుంటుండే. సో దీంట్లో చాలా మంది నాకు మెసేజ్ చేసేది ఏంటంటే ఇంతకుముందు చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు, ఇంతకుముందు తిక్కు ఉండేది ఇప్పుడు తిన్నుకు వస్తుంది, ఆర్ అన్ని టైమ్స్ ఎజాక్యులేట్ అవ్వట్లేదు, ఇలా చెప్తారు. అంటే మాకు తెలుసు, మాకు ఆల్రెడీ మా స్పర్మ్ తగ్గిపోయింది అనుకుంటారు. స్పర్మ్ సెల్స్ అనేది కళ్ళకు కనిపించలేని మైక్రోస్కోపిక్ సెల్స్. దాన్ని నో వే వీ కెన్ నో, జస్ట్ అంటే మీ సీమెన్ని చూసి మనం చెప్పలేం. దానికి సీమెన్ అనాలిసిస్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో మనకి క్లియర్గా మీరు పర్ ఎజాక్యులేట్ వాల్యూమ్ ఎంత ఉంది, ఆ వాల్యూమ్లో ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి, పర్ ఎంఎల్ ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి, అందులో ఎన్ని నార్మల్ అబ్నార్మల్ ఉన్నాయి, నార్మల్ వాటిల్లో కూడా అంటే అబ్నార్మల్ ఫార్మ్స్ లో ఏం డిఫెక్ట్స్ ఉన్నాయి, టెయిల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, మనకి నెక్ డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. అండ్ ఉన్న వాటిలలో ఏవైతే హెల్దీగా అలైవ్ ఉన్నాయో వాటిలో ఎన్ని మొటైల్ ఉన్నాయి, ఇవన్నీ పారామీటర్స్ మనకు ఒక సీమెన్ అనాలిసిస్ టెస్ట్ లో తెలుస్తుంది. ఇంతకు ముందర అంటే ఒక 50 years బ్యాక్ మన గ్రాండ్ ఫాదర్స్ ఏజ్ లో యావరేజ్ స్పర్మ్ కౌంట్ 100 to 150 million ఉండేవి. ఇప్పుడు ఎంత ఉందో మీరు ఒక గెస్ చేయండి. ఓకే, ఒక 50 million 60 million ఉండొచ్చు. 50-60 ఉంటే వాళ్ళు సూపర్ హీరో అనమాట ఇవాళ రోజున. లెస్ దాన్ 10 million ఉంటుంది. 15 million కూడా ఉందంటే చాలా గ్రేట్. దీనికి రీజన్ ఏంటి? ఈ లైఫ్ స్టైల్ వల్లే. మీరు స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాను. మీ బాడీ ఒక సేఫ్ స్పేస్ లో లేనప్పుడు రిప్రొడ్యూస్ చేయాలి అని అనుకోదు. అలా ఉన్నప్పుడు రిప్రొడక్షన్ కి కాజ్ చేసే అన్నిటి ఫ్యాక్టర్స్ ని తగ్గించేస్తుంది. అందులో ఫస్ట్ తగ్గించేది స్పర్మ్ నంబర్.
ఓకే. సో ఇలా తగ్గించినప్పుడు మనం స్పర్మ్ నంబర్ తగ్గించడం చూస్తున్నాం. ఇందులో కూడా ఈ 10 మిలియన్ దొరకడమే కష్టం అంటే అందులో మొటైల్ 0 ఉంటాయి, నో మొటిలిటీ. స్పర్మ్ గుణమే అది వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలి. దానికి ఒక టైల్ ఉంటుంది, అది స్విమ్ చేసుకుంటూ ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలి. కానీ ఇది బతికే ఉండదు, బతికున్నా కూడా ఏదో అట్లా ఆ ప్లేస్లో ఉంటుంది, అలాగా కదలదు అన్నప్పుడు ఫర్టిలైజేషన్ నాట్ పాసిబుల్. ఇవాళ రోజున మనం చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో 60-40 అయింది. 60 ఫీమేల్ కాదు, 60 మేల్, 40% ఫీమేల్స్ రీజన్. ఎందుకంటే పాపం వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్లో వెయిట్ తగ్గి మల్టీవైటమిన్స్ తీసుకుని ప్రెగ్నెన్సీకి ఏమేమి చేయొచ్చో అన్ని వీళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళ సైడ్ అసలు ఏం చేయరు, అరే మాదేం తప్పు ఉంటుంది ఏం కాదు అని అనుకుంటారు. అర్లీ మిస్క్యారేజెస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సీవ్ అవ్వలేకపోవడం, అయినా 12 వీక్స్ లోపల మిస్క్యారేజ్ అవ్వడము, వీటన్నిటికీ రీజన్ పువర్ స్పర్మ్ క్వాలిటీ. ఓకే. ఇప్పుడు ప్లాసెంటా అనేది ఒకటి ఉంటుంది, అంటే మనకి ఎంబ్రియో అటాచ్ అయిన తర్వాత దానికి న్యూట్రిషన్స్ ప్లాసెంటా నుంచి తీసుకుంటుంది. మీకు ఇది అంబిలైకల్ కార్డ్ అని కార్డ్ ఉంటుంది కదా, కార్డ్ ప్లాసెంటా అనేది యూట్రస్ మీద కూర్చుంటుంది, దాని నుంచి ఒక కార్డ్ బేబీ ఉంటుంది. సో ప్లాసెంటా నుంచి న్యూట్రియంట్స్ అన్ని బేబీ తీసుకుంటుంది. ఈ ప్లాసెంటా క్వాలిటీ అనేది స్పర్మ్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఒక ఉమెన్ రెస్పాన్సిబిలిటీ అని అనుకోవచ్చు, కానీ ప్లాసెంటా అనే క్వాలిటీ లేకపోతే దాని నుంచి న్యూట్రియంట్స్ బేబీ ఏం తీసుకుంటుంది, మదర్ ఎంత తిన్నా ఏం యూజ్. ట్రూ. సో యాజ్ అ కపుల్ మీరు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఏంటి అంటే మీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. కౌంట్ పక్కన పెడితే అట్లీస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ స్పర్మ్కి లైఫ్ సైకిల్ అనేది 84 to 90 days ఉంటుంది. అంటే మీరు ఇవాళ మీ లైఫ్లో చేంజెస్ చేసుకుంటే దాని క్వాలిటీ ఒక 90 days తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ 90 days మీరు పాటించిన రొటీన్ మీ స్పర్మ్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. మెసేజ్లలో వచ్చినది చెప్తున్నాను, ఎంతోమంది అబ్బాయిలు అంటే అమ్మాయిలైనా కొన్ని విషయాలు చెప్తారేమో, కొంతమంది అబ్బాయిలు కొన్ని విషయాలు చెప్పలేరు, చెప్పకుండా డార్క్లో ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఈ స్పర్మ్ క్వాలిటీ గురించి చూసుకొని, లేదంటే వేరే వాడు ఎవరెవరో కొన్ని కామెంట్లు చేస్తాడనమాట, నేను ఇంత లాంగర్ అంత లాంగర్ అని చెప్పుకుంటారు. ఇలాంటి ఇష్యూస్ ప్రతి అబ్బాయి ఫేస్ చేస్తున్నా బయటికి చెప్పలేడు ఈ కాలంలో బేసిక్గా. అలాంటి వాళ్ళకి ఒక స్పర్మ్ క్వాలిటీని పెంచుకోవడానికి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు మీ సైడ్ నుంచి యాజ్ ఎ డాక్టర్గా? మీరు చెప్పిన 2 different ఇష్యూస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే నంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ బెడ్ అనేది కామన్ టర్మ్ ఇష్యూ ఉంటుంది, అదొకటి. అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్, 2 different ఇష్యూస్. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటారు. అండ్ ఈ టైమింగ్ కూడా వచ్చింది ఎక్కడ నుంచి, పార్నోగ్రాఫిక్ వీడియోస్ నుంచి. సో వీడియో లెంత్ ఒక మీరు 25-30 minutes ఉందనుకుంటే అంతే టైం వాళ్ళు లాస్ట్ చేస్తారని అనుకుంటారు. యావరేజ్ ఎజాక్యులేషన్ టైం ఎక్కడైనా చూసుకుంటే ఎనీథింగ్ బిట్వీన్ 2 to 5 minutes ఉన్నా కూడా నార్మలే. లెస్ దెన్ 2 minutes ఉంటే ఇట్ ఈస్ అబ్నార్మల్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఇదేంటి ఇలా డిస్కస్ చేసుకోవడం వల్ల అండ్ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల, బట్ వాట్ దే డోంట్ నో ఇస్ మోస్ట్ పార్నోగ్రాఫిక్ యాక్టర్స్ వాళ్ళకి అంత టైం ఎరెక్షన్ హోల్డ్ చేయడానికి దే యూస్ సర్టన్ సెట్ ఆఫ్ మెడిసిన్స్. సో అంటే ఇప్పుడు మనం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంచి ఎరెక్ట్ అలా ఉండడానికి వాళ్ళు మెడిసిన్స్ వాడతారు. మెడిసిన్స్ వాడి తర్వాత వాడి లైఫ్లో వాడు ఏమైపోతాడో మనకు తెలియదు కదా, అలాంటి వాళ్ళని రోల్ మోడల్ లాగా తీసుకుంటారు. సో మీకు ఒక నార్మల్ ఫిజియాలజీ ఫస్ట్ తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడు ఇలాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఉండదు. సెకండ్ థింగ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ మీ ఫుడ్లో ఇనఫ్ వైటమిన్స్ అండ్ ప్రోటీన్ ఉంటే అదే మన బాడీకి మనం స్పెషల్గా ఏమో ఫ్యాన్సీగా చేయక్కర్లేదు, బేసిక్ ఫుడ్ న్యూట్రియంట్స్ ఇస్తే మన బాడీ చక్కగా ఫంక్షన్ చేసుకుంటుంది. సో ఈ స్పర్మ్ క్వాలిటీకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి, జింక్, సెలీనియం లాంటి కొన్ని ఇంపార్టెంట్ వైటమిన్స్. ఫర్టిలిటీ కోసం ట్రై చేసే వాళ్ళకి కోఎంజైమ్ Q10. omega-3 ఫిష్ ఆయిల్ ఉంటుంది కదా, ఫిష్ ఆయిల్ అనే కాదు, ఫిష్ తిన్నా కూడా వస్తుంది. ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ హ్యాపీగా లీన్ ఫిష్ మీరు మంచి ఫ్యాటీ ఫిష్ తిన్నారంటే సరిపోతుంది. వెజిటేరియన్స్కి చియా సీడ్స్, వాల్నట్స్, మనకి ఇంకా అదర్ సీడ్స్ అండ్ నట్స్లో ఉంటుంది మనకి omega-3. దాంతోపాటు ఈ జింక్ వీటి ఏంటంటే పంకిన్ సీడ్స్లో బాగుంటుంది, జింక్, డార్క్ చాక్లెట్ ఇలాంటివి తిన్నప్పుడు మనకి మంచి ఈ వైటమిన్స్ కూడా అందుతాయి. హోమ్ కుక్డ్ ఫుడ్ మీరు తింటూ మీ ఫుడ్లో ఎంత ఎక్కువ కలర్స్ ఉంటాయి, కలర్స్ అంటే ఫుడ్ కలర్స్ కాదు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో ఉండే కలర్స్, వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనే పవర్ఫుల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇదేంటంటే ఈ మీ బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని ఎరాడికేట్ చేసి మీ బాడీలో మంచి అంటే గుడ్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా మీ బాడీలో రిపేర్ మెకానిజంకి యాంటీ ఆక్సిడెంట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీ ఎవ్రీడే ఫుడ్లో అట్లీస్ట్ 2 types ఆఫ్ వెజిటేబుల్స్, 1 type ఆఫ్ ఫ్రూట్ ఉండేలాగా చూసుకోవాలి ఎవ్రీడే. 8 hours ఆఫ్ స్లీప్ నాన్ నెగోషియబుల్. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ బిగ్ నో. అది ఎంత పెద్ద ఫ్యాన్సీ టర్మ్, మీరు ఇది లేకపోతే ఫ్రెండ్స్ చేసుకోలేరు అని అనుకుంటే అది వాళ్ళ తప్పు. డు నాట్ ఎంగేజ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్.
స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే యూ కెనాట్ కన్సీవ్ అయ్యాము అని అనుకుంటే వాళ్ళ వైఫ్కి తెలుసు తను ఎన్ని మిస్క్యారేజెస్ ఫేస్ చేసిందో మీ వల్ల. ఓకే. మిస్క్యారేజ్ అవ్వడానికి మీరు చేసే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రీజన్, తన హెల్త్ కాదు రీజన్. సో మీ పార్ట్నర్ హెల్త్ కూడా మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా నేను స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చేస్తానంటే మీ ఇష్టం. నేను దగ్గర నుంచి విన్నది ఈ వైట్ డిశ్చార్జ్ అనే ఇష్యూ ఉంటదంట, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డం అని ఉంటది, దానికి ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా? సో వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ డిశ్చార్జ్ అనేది ఒక వెజైనాకి ఏంటంటే దానికి అది క్లీన్ చేసుకునే ఒక మెకానిజం ఉంటుంది. ఎందుకనంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంగస్ కానీ బ్యాక్టీరియల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎలిమినేట్ చేసుకోవడానికి న్యాచురల్ వెజైనల్ డిశ్చార్జ్ కొంచెం అసిడిక్గా క్లియర్ వాటరీగా ఎవ్రీడే అవ్వడం అనేది నార్మల్. సో అలా కాకుండా అబ్నార్మల్గా థిక్ వైట్ ఎగ్ వైట్స్ లాగా అలాగా దానికి ఒక స్మెల్ అంటే ఫిష్ లైక్ కానీ లేకపోతే మనకి ఇంట్లో పెరుగు కానీ పిండి కానీ పులిసిపోయినప్పుడు వచ్చే సవర్ స్మెల్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉండొచ్చు. కొన్నిట్లో అబ్నార్మల్గా గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉండొచ్చు. కొంతమంది అమ్మాయిలకి పెరుగులాగా పనీర్ లాగా చీజ్ లాగా ఇలా కూడా డిశ్చార్జ్ ఉండొచ్చు. ఇస్ ఇట్ నార్మల్? నాట్ నార్మల్. క్లియర్ వైట్ డిశ్చార్జ్ ఇస్ నార్మల్. ఎగ్ వైట్ లాగా థిక్ కొంచెం స్ట్రింగీ కన్సిస్టెన్సీ అనేది ఓవ్యులేషన్ టైంలో అవుతుంది, అది కూడా నార్మల్. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ క్లియర్ వాటరీ ఇంకా ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో కాకుండా ఇప్పుడు చెప్పినవి ఏమైనా మిల్కీ వైట్గా ఉండడం, ఎల్లో లేదా గ్రీనిష్గా ఉండడం, పెరుగులాగా చీజ్ లాగా ఉండి స్మెల్, వీటన్నిటితో స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ ఉంటుంది, డిస్కంఫర్ట్ కాజ్ చేస్తుంది అని అంటే వెనకేదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు రీజన్. వీటి కామన్ రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకి వెజనల్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం. గుడ్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోతే ఇలాంటి ప్యాథోజన్స్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంటాయి. దీనికి ఫస్ట్ కామన్ రీజన్ అవసరం లేకుండా వెజనల్ వాషెస్ వాడతారు, కొన్ని మార్కెట్లో దొరికే ఇంటిమేట్ వాషెస్. ఇలాంటివి మీ వెజనల్ pHతో మ్యాచ్ చేయని వాషెస్ ఉంటే కనుక అసిడిక్గా ఉంటుంది, అరౌండ్ 4.5 అట్లా ఉంటుంది వెజనల్ pH. ఇలా ఈ pH తో మ్యాచ్ చెయ్యని ఇంటిమేట్ వాషెస్ చేసినప్పుడు ఇక్కడ ఉండే గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు ఇలాంటి ప్యాథోజన్స్ ఎఫెక్ట్ చేసి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ యూరినేషన్ కంపల్సరీ వాష్ చేసి డ్రైగా పెట్టుకోవాలి ఏరియా అంతా. లేదు అని అంటే ఫంగస్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తుంది. థర్డ్ థింగ్ ఈజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ మీరు కరెక్ట్ హైజీన్ మెయింటైన్ చేయట్లేదు అంటే త్రూ పార్ట్నర్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ ఎనీ కేస్ ఇలా అబ్నార్మల్ డిశ్చార్జెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. యూరిన్ని బాగా ఆపేసుకుంటారు జనాలు, సిగ్గుతో అరే ఎక్కడికి వెళ్తాం ఏం వెళ్తామని ఆపేసుకుంటారు. ఈ ఇష్యూస్ కొంచెం ఉమెన్స్లో మనం ఎక్కువ చూస్తాం. సో ఇలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి మళ్ళీ సొల్యూషన్స్ కోసం వెతకాలి వాళ్ళు? సో దీంట్లో ఇలా యూరిన్ హోల్డ్ చేసుకోవడం కానీ ఆర్ హైజీన్ లేని ప్లేసెస్లో వాటర్ కానీ నాప్కిన్స్ కానీ శానిటరీగా లేనివి యూజ్ చేసినప్పుడు ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు అన్నమాట, యూటీఐస్. సో ఈ యూటీఐ అంటే కిడ్నీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యూరెత్రా వరకు మొత్తం అదంతా కూడా ఆ యూరినరీ ట్రాక్ట్ ప్యాసేజ్. సో ఇక్కడ ఎక్కడైనా కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు అనమాట. సో కిడ్నీస్లో వచ్చినప్పుడు ఏంటంటే సివియర్ ఫీవర్, చిల్స్, హై ఫీవర్, 103, 104 ఫీవర్ వస్తుంది యూటీఐ వచ్చినప్పుడు. అలా కాకుండా నార్మల్గా మీకు బ్లాడర్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు సివియర్ బ్లాడర్ పెయిన్, యూరిన్ వెళ్ళేటప్పుడు మంట రావడము, వెళ్ళిన తర్వాత వెళ్తున్నంతసేపు అండ్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉండొచ్చు. సో ఇవన్నీ యూటీఐ ఉన్నట్టు. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ యూరిన్ కల్చర్ అనేది ఒకటి చేసి అందులో ఏం ఆర్గానిజమ్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే యూరిన్ హోల్డ్ అయిపోయినప్పుడు ఇప్పుడు అందులో బ్యాక్టీరియా గ్రో అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇదే బ్యాక్టీరియా బ్యాక్ ఫ్లో, రెట్రోగ్రేడ్ ఫ్లో అయ్యి కిడ్నీస్ వరకు వెళ్ళినప్పుడు కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది, అప్పుడు ఆ ఫీవర్ వస్తుంది. వీటన్నిటికీ రీజన్ ఫ్లష్ అవ్వకపోవడం యూరిన్. సో ఈ ఫ్లష్ అవ్వడానికి ఏంటి, మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో యూరిన్ని వాయిడ్ చేయాలి. వాయిడ్ చేయకపోతే ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అవుతుంది. సెకండ్ థింగ్, అసలు వాటర్ సరిగ్గా తాగరు అమ్మాయిలు చాలా వరకు. వాటర్ తాగినప్పుడు అగైన్ ఫ్లష్ అవుట్ అవ్వదు కదా, ఫ్లష్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ యూటీఐస్ వచ్చే రిస్క్. థర్డ్ థింగ్, వైటమిన్ డెఫిషియన్సీస్. మీకు విటమిన్ డి, B12 లాంటివి చాలా తక్కువగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫెక్షన్ క్యాచింగ్ రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చెక్ చేసుకోవాలి. యూరిన్ డు నాట్ హోల్డ్ ఫర్ మోర్ దెన్ 1 అవర్. మీరు 1 అవర్ కంటే ఎక్కువ హోల్డ్ చేసుకుంటున్నారు అని అంటే మీకు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ అంటే ఇప్పుడు యాజ్ సొసైటీ ఉమెన్కి సేఫ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయడం కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. ఎందుకనంటే అక్కడ హైజీనిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇందాక చెప్పిన వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ, యూటీఐ కంటే కూడా వెజైనల్ రిస్క్ ఎక్కువ అనమాట. సో ఇలా ఉన్నప్పుడు బయట యూస్ చేసినప్పుడు కూడా క్లీన్ వాటర్తో
యూ కెన్ స్టిల్ క్లీన్ అండ్ యూజ్ అ నాప్కిన్ అండ్ డ్రై. ఓకే. సో ఇలా చేసినప్పుడు యూటీఐస్ రిస్క్ కూడా తగ్గించవచ్చు మనం. హౌ పీపుల్ కెన్ పుట్ దేర్ ప్రైవేట్ పార్ట్స్ అంటే క్లీన్ అని పెట్టుకోవడానికి ఏమైనా ఉన్నాయంటే సపోజ్ జనరల్గా సోప్స్ యూస్ చేస్తారు, షాంపూస్ యూస్ చేస్తారు, జనరల్ మనం బాడీకి యూస్ చేసే థింగ్స్ యూస్ చేస్తారు కదా, అలా కాకుండా ఏమైనా డిఫరెంట్ థింగ్ ఏమైనా ప్రాసెస్ ఉందా మ్యామ్? ఏమీ అవసరం లేదు. ఓకే. సో ఎక్స్టర్నల్ జెనైటేలియా, ఇంటర్నల్ జెనైటేలియా 2 పార్ట్స్ ఉంటే ఎక్స్టర్నల్ అన్నిటికీ మీరు బాడీకి యూజ్ చేసే సోప్ యూజ్ చేయొచ్చు. అసలు ఇంటర్నల్ అంటే ఇప్పుడు మనకి వెజైనల్ అలా చూసుకుంటే అసలు దానికి ఎలాంటి సోప్ అవసరం లేదు. యూ కెన్ జస్ట్ క్లీన్ విత్ వార్మ్ వాటర్ అంతే. ఈ రోజుల్లో ఎక్కువ చూసుకుంటే చాలా మంది అమ్మాయిలకు ఫేస్ చేస్తున్న ఇష్యూ ఈ పీసీఓడిస్ అని, కొంచెం పీసీఓఎస్ అని సంథింగ్ ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకనంటే పీసీఓడి, థైరాయిడ్ ఓకే. అనేది ఏదన్నా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల క్రియేట్ అయింది. ఓకే. అదేదో ఓవర్ నైట్ ఇవాళ పడుకుని లేస్తే ఫీవర్ వచ్చినట్టు వచ్చిన డిసీజ్ కాదు. Okay. సో దానికి ఒక టైం లైన్ ఉంటుంది. ఓకే. అంటే అది ఏదో మనం ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తే అది నేను ఇవాళ బయటికి చూపించాను అన్నట్టు ఉంటుంది. కానీ ఈ అమ్మాయిలకి 20 years 18 to 20 years చూసాం అనుకుందాం. కానీ ప్రాబ్లం వాళ్ళు 10 years ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళ బాడీలో. సో 10 years అంటే 5th 6th క్లాస్ నుంచి మనకి స్కూల్స్లో ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ అని 4 o'clock స్కూల్ కాస్త 6:30 అవుతుంది. 6:30 తర్వాత ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ అవుతుంది. ట్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేసుకుని పొద్దున్న లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఇదే రొటీన్ ఇంకా వాళ్ళకి. 5th క్లాస్ వరకు చక్కగా బయట ఆడుకున్న పిల్లలు సడన్గా మనం బంధించి పెట్టేస్తాం. ఫిజికల్ యాక్టివిటీ 0. కూర్చున్న దగ్గరికి అన్నీ తెచ్చిస్తారు. ఇది తిను, ఇది తాగు, ఇది హెల్దీ, ఇప్పుడు ఇది ఒక ఫ్యాడ్ అయిపోయింది, హెల్దీ 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 అని ఓవర్లోడ్ చేస్తారు. సో వాళ్ళు అప్పుడున్న వెయిట్కి ఈ 1 yearలో పెరిగిన వెయిట్కి సంబంధం ఉండదు. ఓకే. ఓవర్ వెయిట్ అయిపోతారు. స్ట్రెస్ ఒకటి రీజన్. అసలు 6th క్లాస్ పిల్లలకి అంత స్ట్రెస్ అవసరమే లేదు, అంత మనం ఓవర్లోడ్ చేస్తాం. స్లీప్ సరిగ్గా ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. పెట్టే ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది తప్ప ప్రోటీన్ ఉండదు, అందులో ఎలాంటి వైటమిన్స్ ఉండవు. అమ్మాయిలకు డెఫినెట్గా, అమ్మాయిలకనే కాదు కిడ్స్ ఇన్ జనరల్. బట్ ఇప్పుడు మనం పీసీఓడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మాయిలు. సో ఇలా ఈ 3 కాంబినేషన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వెయిట్ గెయిన్, ఈ 3 వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అప్పటికి పీరియడ్ స్టార్ట్ అవ్వవు, మెల్లిగా 1-2 yearsలో స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ ఓవరీ మెచ్యూర్ అయ్యి దాంట్లో ఫాలికల్ డెవలప్ అయ్యే ప్రాసెస్ని ఈ బ్యాక్గ్రౌండ్ జరిగిన డ్యామేజ్ అంతా ఇది అవ్వకుండా చేస్తుంది. సో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. బేసిక్గా మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి అని అంటే, మీరు పీరియడ్ సైకిల్లో మీ మిడ్ సైకిల్లో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఒక 14 days తర్వాత మీకు పీరియడ్స్ అనేవి వస్తాయి అమ్మాయిలకి. ఓకే. సో ఈ ఎగ్ అనేది ఒకవేళ రిలీజ్ అవ్వకపోవడమే ఈ పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం. సో ఇలా అవ్వకుండా చేసినది ఏంటి, ఈ ముందు 2 years ఆఫ్ లైఫ్ స్టైల్. ఓకే. సో నాకు ఇవాళ రాలేదు ఆ ప్రాబ్లం. సో యాజ్ గర్ల్ పేరెంట్స్ వీళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, మీ పిల్లలకి ఆ ఫిజికల్ యాక్టివిటీని ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మీది. ఓకే. సో దీన్ని అట్లీస్ట్ 1 hour పర్ డే ఫిజికల్ యాక్టివిటీ నాన్ నెగోషియబుల్. 8 hours ఆఫ్ స్లీప్, ఇంకా 10 hours ఉంటే మోర్ గుడ్, అట్లీస్ట్ 8 hours. అండ్ మంచి న్యూట్రిషన్ ఉండే ఫుడ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్లో చేసినప్పటికీ ఇప్పుడు ఇడ్లీ దోశలో ఏం బలం లేదు, అది ఎప్పుడు బాగా ఆడి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు. ఇప్పుడు మీ పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ప్రోటీన్. ప్రోటీన్ ఇన్ ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండి వాళ్ళకి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అసలు తర్వాత మెడిసినే అవసరం లేదు వాళ్ళకి. నెక్స్ట్ థింగ్ ఈజ్ థైరాయిడ్. అందరు ఏమనుకుంటారు, నేను థైరాయిడ్ వచ్చిన తర్వాత వెయిట్ పెరిగాను అని అంటారు, థైరాయిడ్ వల్లే వెయిట్ పెరిగాను అని అంటారు. కాదు, మీరు వెయిట్ పెరగడం వల్ల పాపం ఆ థైరాయిడ్ ఇంక ఫంక్షన్ చేయలేక ప్రాబ్లం అని చెప్తుంది. ఓకే. సో థైరాయిడ్ అక్కడ కల్పరేట్ కాదు, మీరు కల్పరేట్. వెయిట్ గెయిన్ అయిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు వాళ్ళు. సో మీరు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యి అది మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ని దెబ్బతీస్తుంది. మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, పెరిగి అది థైరాయిడ్ రూపంలో మీకు చెప్తోంది ప్రాబ్లం ఉంది అని. బట్ అక్కడ ప్రాబ్లం థైరాయిడ్ కాదు, మీరు చేసే లైఫ్ స్టైల్ ప్రాబ్లం. నైట్ షిఫ్ట్స్, ఈ రొటేషనల్ షిఫ్ట్స్, ఒక నెల ఒక షిఫ్ట్లో వర్క్ చేస్తే ఇంకో నెల ఇంకో షిఫ్ట్లో వర్క్ చేస్తారు. ఇవాళ ఒక టైంకి పడుకుంటారు, రేపు ఒక టైంకి పడుకుంటారు. మీ బాడీకి ఏ హార్మోన్ ఏ టైంలో ప్రొడ్యూస్ చేయాలో ఎక్కడి నుంచి తెలుస్తుంది? మన బాడీ ఒక 24 hour సైకిల్ మీద నడుస్తుంది, సర్కేడియన్ రిథమ్. మనకి సన్ రైజ్ టు సన్సెట్ ఒక సెట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, సన్సెట్ టు సన్ రైజ్ ఒక సెట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ఇది మనం ఒక సేమ్ రొటీన్ ఫాలో అయినప్పుడు బాడీకి ఒక క్లారిటీ ఉంటుంది. మనం ఇండిసిప్లిన్డ్ అయినా మన బాడీ వెరీ డిసిప్లిన్డ్. ఓకే. దాని పని అది చేసుకుంటుంది మనం ఏం చేసినా. సో మనం అది దాని పని చేసుకునేలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సో అట్లీస్ట్ మీరు మీ రొటీన్ కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు 90% ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్, మనం పీసీఓఎస్, పీసీఓడి, హై బీపీ, కొలెస్ట్రాల్, యూ నేమ్ ఇట్, డయాబెటీస్, అన్నిటికీ రీజన్ ఈస్ బ్యాడ్ రొటీన్. లైఫ్ స్టైల్ అనేది చాలా కాంప్లికేటెడ్ వర్డ్, అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీకు ఒక రొటీన్ లేకపోవడం అనేది ప్రాబ్లం. ఓకే. సో
సో మీరు ఎప్పుడు లేచినా ఎప్పుడు పడుకున్నా రోజు అట్లీస్ట్ ఈ టైం లైన్ ఫాలో అవుతే ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఈ పీసీఓడిస్, ఈ పీసీఓఎస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే ప్రెగ్నెన్సీ పైన ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా మ్యామ్? 100% అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఎగ్ లేకపోవడం. ఎగ్ లేకపోతే ఫర్టిలైజ్ ఎక్కడ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఎక్కడ వస్తుంది? ఓకే, అంటే వాళ్ళు ఎక్కడో 10 years 12 years అప్పుడు చేసిన మిస్టేక్ వాళ్ళకి 25 years ఇంపాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ పీసీఓడికి అలోపతిలో మెడిసిన్ ఉంది, మనకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది, అది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళపైన? పీసీఓడికి క్యూర్ లేదు అనేది అలోపతి వాళ్ళు చెప్తారు, అంటే ఓన్లీ మేనేజ్ చేయగలము అని చెప్పి. ఓకే, దానికి వాళ్ళు మేనేజ్ చేయడానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్స్. ఓకే. సో ఇక్కడ పీసీఓడి ఉండే అమ్మాయిలు కన్సీవ్ అవ్వడానికే కదా ట్రీట్మెంట్ తీసుకునేది. వాళ్ళకి 90% వాళ్ళకి వాళ్ళు తీసుకునేది బర్త్ కంట్రోల్ పిల్ అనే తెలియదు. మీకు తెలుసా పోనీ అది బర్త్ కంట్రోల్ పిల్ ట్రీట్మెంట్ లాగా ఇస్తారని? పిల్ ఇచ్చారు, వేసుకున్నాం, పీరియడ్ యాక్చువల్లీ వస్తుంది. నేను వినడం అయితే బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా డేంజర్ అని అన్నాను. సో అది డేంజర్ అని ఇప్పుడు తెలిసింది. క్లాస్ 1 కార్సినోజన్ అని లేటెస్ట్ రీసెర్చ్ చెప్తోంది. బట్ ఇన్నాళ్ళు మరి అవే వేసుకుంటూ ఉన్నారు కదా, ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా మరి బర్త్ కంట్రోల్ ఓరల్ కాంట్రాసెప్టివ్సే ఇస్తున్నారు. సో ఇలా ఉన్నప్పుడు అసలు మీ మెయిన్ ప్రాబ్లం ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం. ఎగ్ రిలీజ్ ఎందుకు అవ్వట్లేదు అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంపార్టెంటా, మీ బాడీలో లేని హార్మోన్స్, ఓకే మీకు ఈ హార్మోన్స్ లేవా, నేను పైనుంచి ఇస్తాను మీకు పీరియడ్ వచ్చేస్తుంది అనేది బ్యాండెడ్ అప్రోచ్ కదా. ఆ ట్రీట్మెంట్కి మొక్కు చూపి వెళ్తున్నారు. ఇక్కడ మేము రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి మీ హార్మోన్స్ని సెట్ చేసి మీకు న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేస్తాము అని అంటే మాది ఆల్టర్నేటివ్ సిస్టమ్ అంటున్నారు. యూ చూస్ వాట్ యూ వాంట్. ఓకే, ఇందాక హార్మోన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కొన్ని టైప్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తారు, మనం కూడా యూజ్ చేస్తామా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఎక్కడో ఒక రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు చెప్పాను పీసీఓఎస్ ఆర్ పీసీఓడి, థైరాయిడ్ రావడానికి మన పువర్ లైఫ్ స్టైల్, కొంతమందిలో ఎమోషనల్ స్ట్రెస్, ట్రామా ఇలాంటివి ఏమైనా కూడా ఉండొచ్చు. సేమ్ విత్ అదర్ హార్మోన్స్. అంటే ఇప్పుడు మనం కామన్గా చూసేది అడ్రినల్ ఇన్సఫిషియన్సీ, కొన్ని మనకి ఏదైతే కార్టిసాల్ ఎసెన్షియల్ హార్మోన్స్ ఉంటాయో అది కూడా కొన్ని కేసెస్లో ప్రొడ్యూస్ అవ్వదు. కొన్ని కేసెస్లో మన బ్రెయిన్లో పిట్యూటరీ అని చిన్న గ్లాండ్ ఉంటుంది, అది మాస్టర్ మైండ్ మన బాడీ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తుంది. సో అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పిట్యూటరీ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా ఏం ప్రాబబుల్ కాజ్ అయ్యి ఉండొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేసి డెఫినెట్గా త్రూ ఎవిడెన్స్, అంటే ముందు రిపోర్ట్స్ తీసుకుని ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ నార్మల్ లెవెల్ ఆఫ్ హార్మోన్స్ చేసేంత వరకు మా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. నేను ఏ టైంలో ఫీవర్కి టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని ఒక రీల్ ఏదో చూసాను మీది, ఇప్పుడు ఏ టైంలో వేసుకోవచ్చు పర్ఫెక్ట్ టైం ఫర్ టాబ్లెట్ అంటే? నాకు ఇది డాక్టర్సే చెప్తారు, కాకపోతే మనం వినం వాళ్ళు చెప్పేది. 100.5 degrees మీకు దాటకపోతే మీకు అసలు ఆ టాబ్లెట్ అవసరం లేదు. ఎందుకనంటే 100 లోపల ఉండే టెంపరేచర్ మీ బాడీలో ఆ బ్యాక్టీరియాని కానీ ఏదైనా కిల్ చేయడానికి మీ బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం లాగా ఫీవర్ అనేది క్రియేట్ చేస్తుంది, టెంపరేచర్ పెంచుతుంది. దాన్ని మీరు టాబ్లెట్ వేసి సప్రెస్ చేస్తే మీ బాడీ ఎక్కడ ఫైట్ చేస్తుంది? 100.5 దాటే కొద్ది ఏంటంటే పిల్లల్లో సీజర్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. 103 ఫిట్స్ కామన్గా, అంటే ఫెబ్రైల్ సీజర్స్ వాళ్ళకి 103, 104 వస్తుంటే సడన్గా ఫిట్స్ రావచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి, టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి మీరు పారాసెటమాల్ యూజ్ చేయొచ్చు. అది 100.5 దాటితే, పిల్లలకైనా సరే 100.5 దాటకపోతే మీరు పారాసెటమాల్ ఇవ్వద్దు. ఓకే, వాళ్ళ బాడీని ఫైట్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది, అది మనం జస్ట్ సపోర్ట్ చేయాలి. ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్ని టాబ్లెట్ వేసే స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు. ఆ 2 రోజులు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏం అవ్వదు. ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. ఓఆర్ఎస్ సెల్ కాదు, ఓఆర్ఎస్ ఇవ్వాలి. ఓఆర్ఎస్ సెల్ అనేది ఎలక్ట్రోలైట్ కాదు, అది మీ పిల్లల్ని ఇంకా డిహైడ్రేట్ చేస్తుంది. దాంట్లో షుగర్ క్వాంటిటీ 12 to 20 grams బ్రాండ్ని బట్టి ఉంటుంది. అదే అసలు పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు, పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కాదు ఎవరికి ఇవ్వద్దు. WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ సొల్యూషన్ మాత్రమే వాడాలి. ఆర్ కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, రాగి జావా, సూప్స్, వెజిటేబుల్ సూప్స్ లాంటివి ఇచ్చి వాళ్ళని హైడ్రేటెడ్గా ఉంచి తినేయమని ఫోర్స్ చేయొద్దు. మీ బాడీ రిపేర్ మెకానిజం మీద, అంటే మీ ఫైట్ చేసే దాని మీద ఉంది. ఫుడ్ పెట్టేస్తే బాడీ ఎక్కడ ఫైట్ చేస్తుంది? మన ఆకలి వేయట్లేదంటే మన బాడీ ఏదో చెప్తోంది కదా, ఆ బాడీని సపోర్ట్ చేసి వెజిటేబుల్ సూప్స్ లాంటివి ఇచ్చిన 2 daysలో హ్యాపీగా రికవర్ అయిపోతారు పిల్లలు. మాలాంటి అబ్బాయిలకి, మెయిన్లీ మా ఏజ్ ఉన్న వాళ్ళందరికీ ఉన్న పర్సనల్ థింగ్స్ అనమాట. ఒక ఇంట్లో నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఉన్న ఏ అబ్బాయి అయినా సరే ఫస్ట్ వాళ్ళ చెల్లి అక్క వాడే ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకొని వాడు వాడేస్తాడు. నేను వైట్ అయిపోవాలనే థాట్ ప్రాసెస్లో ఎవడని అంటాడు, వాళ్ళ అక్కతో వాళ్ళు కొట్లాడేది అదే. ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి, టీ వల్ల బ్లాక్ అవుతారా, టీ కాఫీ వల్ల బ్లాక్ అవుతారా? సో ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ వాడడం. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు మీ సిస్టర్ది మీది స్కిన్ టైప్ సేమ్ కాదనుకోండి, ఆ ప్రోడక్ట్స్ మీకు బెనిఫిట్ కంటే హార్మ్ ఎక్కువ చేస్తాయి. తనది ఆయిలీ స్కిన్, మీ డ్రై స్కిన్ అనుకోండి,
అప్పుడు ఆ ఆయిలీ స్కిన్కి వాడే ప్రోడక్ట్ మీ డ్రై స్కిన్ ఇంకా డ్రై చేస్తుంది. సో మీకు ఇంకా ఉల్టా హార్మ్, ఫ్లేకింగ్ ఎక్కువ అవడం, ఇచ్చింగ్, ఇరిటేషన్ లాంటిది అవ్వచ్చు. సో ఫస్ట్ మీకు మీ స్కిన్ టైప్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అంటే ఆడవాళ్ళకి ఒక ప్రోడక్ట్స్ ఉండాలి, మగవాళ్ళకి ఒక ప్రోడక్ట్స్ ఉండాలి కాదు. స్కిన్ అంతా ఒకటే, టైప్ ఒకటి మీరు తెలుసుకోవాలి మీ స్కిన్ టైప్ ఏది అని. మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమీ అప్లై చేయకుండా వదిలేసి ఒక టిష్యూ పేపర్తో మీ ఫేస్ మొత్తాన్ని డాబ్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిలీగా కనిపిస్తుందా టిష్యూ అంటే మీది ఆయిలీ స్కిన్, లేదు ఏమీ లేదు అంతగా జస్ట్ కొద్దిగా టచ్ అవుతుందంటే నార్మల్ స్కిన్. అసలు ఏమీ ఆయిల్ తగలట్లేదు, మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత డ్రైగా ఫ్లేకీగా కనిపిస్తుంది అంటే మీరు డ్రై స్కిన్. దీనికి అకార్డింగ్లీ మనం పెద్ద బుర్ర వాడకుండా వాటి మీద ప్రోడక్ట్ రాస్తారు, డ్రై స్కిన్ కా ఆయిలీ స్కిన్ కా అని. మీ బడ్జెట్ ప్రకారం ఆ ప్రోడక్ట్ తీసుకుంటే చాలు, అంతకుమించి ఫ్యాన్సీగా ఏం అక్కర్లేదు. పెద్ద బుర్ర వాడకుండా ఇస్ పర్సనల్. అది సెకండ్ థింగ్, టీ తాగడం వల్ల డార్క్ అవుతారా? టీ కాఫీ తాగడం. సో ఈ టీ కాఫీ నార్మల్గా మన స్కిన్ మన కలర్ ఉండడానికి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. సో మెలనిన్ పిగ్మెంట్ పెరిగితేనే మనం కలర్ పెరుగుతాం. మనం ట్యాన్ అయినప్పుడు కూడా మనకి టాపికలీ మెలనిన్ పెరగడం వల్లే ట్యాన్ అవుతాం కూడా. దీనికి టీకి ఏం సంబంధం లేదు. టీలో ఉండేవి టానిన్స్. ఆ టానిన్స్ ఇంకా ఎసిడిటీ పెంచుతాయేమో కానీ మీ కలర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రాపర్టీ దానికి లేదు. ఫుడ్ తిన్న వెంటనే వాష్రూమ్ వెళ్తుంటారు చాలా మంది. అంటే వాష్రూమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే డైజెస్ట్ సరిగ్గా కాకుండా సంథింగ్ వెళ్తారు, బౌలస్ మూమెంట్స్ చక్కగా ఉండదు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళు ఎట్లా దాంట్లో నుంచి బయటికి రావాలి? కొంతమంది హాస్టల్ ఫుడ్ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ తినగానే సపరేటెడ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తిన్న తర్వాతే వెంటనే మోషన్కి వెళ్ళడం బేసిక్ ఏంటంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లక్స్ అంటారు. దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే నమలకుండా ఫాస్ట్గా మింగేయడం. టైం ఏమో చాలా తక్కువ ఉంటుంది తినడానికి ఫుడ్, ఆ టైంలో కుక్కేసుకుంటారు మొత్తం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది సడన్ ఫుడ్ కాస్త మీ పేగుల్లో పెరిస్టాల్సిస్ బాగా ట్రిగర్ చేస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఆ టైంకి ఆ ఇంటెస్టైన్లో ఏ ఫుడ్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే తినేటప్పుడు ఎక్కువ లిక్విడ్స్ తాగేయడం, కెఫైన్ తీసుకోవడం. అంటే ఇప్పుడు బిర్యానీతో పాటు కోక్, బిర్యానీయే హెవీ, దీంతో పాటు కోక్లో ఉండే కెఫైన్ ఏంటంటే పెరిస్టాల్సిస్ని పెంచుతుంది. దాని తర్వాత తిన్న వెంటనే టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది, దీంతో కూడా సేమ్ ప్రాబ్లం. కెఫైన్ అనేది స్టిమ్యులేట్ చేసి మళ్ళీ పెరిస్టాల్సిస్ పెంచుతుంది. సో ఇలాంటి 2 కేసెస్లో ఇమీడియట్గా బాల్ మూమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మీ ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవ్వాలంటే అందులో ప్రోటీన్, ఫైబర్ ఉండాలి. మీరు తినేది కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉందనుకోండి, అది పాసేజ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో మీ మీల్స్ బ్యాలెన్స్డ్గా, ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో మమ్మీ బ్యాలెన్స్డ్ మీల్ పెడతారు. అలా కాకుండా మనం బయట తింటుంటే మీకు ఏవైతే ఇష్టమో డీప్ ఫ్రైడ్ కానీ ఒక ఫ్రై, ఒక రైస్ తినేసి వచ్చేస్తారు. అందులో బాడీ కష్టపడి డైజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా తినంగానే అలా కూడా డైజెస్ట్ అయిపోతుంది. సో మీ మీల్ ఎప్పుడైతే ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ కేసులో ఐబిఎస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. పాపం వాళ్ళ చేతిలో కంట్రోల్ ఉండదు, తిన్న వెంటనే బాడీ ఆ ఫుడ్ని రియాక్ట్ అయ్యి వెంటనే ఎమోషన్స్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. అది ఒక మెడికల్ కన్సర్న్. ఈ డీటాక్స్ గురించి మాట్లాడతాం జనరల్గా. పిల్లలు అంటే ఇప్పుడు చాలా మాట్లాడుతారు, కొంతమంది బాటిల్స్లో ఈ కీర, నిమ్మకాయ వేసుకుని వాళ్ళు అలానే స్టోర్ చేసి డే మొత్తం వాళ్ళు అవుతుంటారు. జనరల్గా నైట్ అయ్యేసరికి నాకు ఎవరైతే కొంతమంది సజెస్ట్ చేసినారు, పడుకునే ముందు ల్యూక్ వామ్ హాట్ వాటర్లో కొంచెం జీరా పౌడర్ వేసేసి తాగేసి నువ్వు మార్నింగ్ అంతా ఏ ఫుడ్ తిన్నావో నీకు మొత్తం డైజెస్ట్ అయిపోతుంది ఈజీగా అంటారు. అండ్ లివర్ డీటాక్స్ అని, లంగ్ డీటాక్స్ అని, ఇలాంటి డీటాక్స్ అంటే బ్లడ్ డీటాక్స్ కూడా చేస్తుంటారు. సో ఇలాంటి లిక్విడ్స్ నిజంగా వర్క్ అవుతాయా? వర్క్ అయితే ఎంత ఎక్స్టెంట్ వరకు వర్క్ అవుతాయి, లేదంటే లేదా? నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా, మన బాడీ అనేది చాలా డిసిప్లిన్డ్గా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మనం జస్ట్ అది ఫంక్షన్ అయ్యేలాంటివి ఇస్తే చాలు. ఎక్స్ట్రీమ్గా దానికి పని నేర్పించేంత తెలివైన వాళ్ళమైతే మనం కాదు. సో ఇలా మనం ఏ లిక్విడ్స్ తాగినా కూడా దాని ఫంక్షనింగ్ ఏం పెంచదు. అంటే ఓకే ఏదో మ్యాజికల్ ప్రోడక్ట్ వచ్చింది, నేను రేపటి నుంచి రీసెట్ అయిపోతా అనేది ఏమీ ఉండదు. లివర్ పనే డీటాక్స్ చేయడం బాడీని, దానికి స్పెషల్గా డీటాక్స్ లిక్విడ్స్ ఏమీ అవసరం లేదు. సెకండ్ థింగ్, ఈ లంగ్ డీటాక్స్ ఏది ఉన్నా సరే మీ రోజు మొత్తం మీరు తినే ఫుడ్ మీద డిపెండ్ అవుతుంది. నేను రోజంతా చెత్త తినేసి రాత్రి జీలకర్ర వాటర్ తాగుతానంటే బాడీ కూడా ఏం చేయలేదు. న్యాచురలీ మన ఫుడ్లో మనకి తాలింపు వేసినప్పుడు అందులో జీలకర్ర లేకుండా ఏదైనా వంట ఉంటుందా? అది తింటూనే ఉన్నాం కదా. మళ్ళీ స్పెషల్గా జీలకర్ర మన బాడీలో ఏం మ్యాజిక్ క్రియేట్ చేయదు. సేమ్ వే దాల్చిన చెక్క, మెంతులు, ధనియాలు మనకి వంటగదిలో దొరికేవన్నిటిని నీళ్ళల్లో యాడ్ చేసుకొని డీటాక్స్ వాటర్లను తాగుతూ ఉంటారు. దానివల్ల ఆ వాటర్కి ఏదైనా టేస్ట్ వస్తుందేమో కానీ బాడీకి అయితే పెద్ద బెనిఫిట్ ఏం లేదు. ఇప్పుడు ట్రెండ్ అంటే 8 to 8 ఫాస్టింగ్ అంటారు అనమాట. ఈ 8 to 8 ఫాస్టింగ్ వల్ల మీ ఏజింగ్ చాలా స్లో అవుతుంది, అది వాస్తవమేనా మ్యామ్? ఇప్పుడు నైట్ 8 to మార్నింగ్ 8 ఏం తినకుండా ఫాస్టింగ్ చేస్తున్నారు. మార్నింగ్ 8 to నైట్ 8 ఏం తింటుంటారు? ఓకే నేను నైట్ 8 to 8 ఏం తినను కాబట్టి ఈ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 నేను ఎంత తిన్నా కూడా ఏం కాదు అని అనుకుంటే కాదు.
సో మీరు తినే ఫాస్టింగ్ విండో కాకుండా ఈటింగ్ విండో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అంత ఫాస్ట్ చేస్తుండడం వల్ల నేను ఈ రోజు మొత్తం తిన్న చెత్త అంతా నల్లిఫై అయిపోతుందా అంటే కాదు. ఎందుకంటే ఆ స్టిల్ మీరు తినేదంతా మీ బాడీలోకి వెళ్తుంది కదా. సో ఈ 8 to 8 ఆ 12 hour విండోలో మీ మీల్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇది మెయిన్లీ చేసేది వెయిట్ లాస్ కోసం చేస్తారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం దీన్ని, ఆర్ టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్. అంటే ఒక టైంలో తినడం, ఇంకో టైంలో ఫాస్టింగ్ ఉండడం. సో ఇలా తిన్నప్పుడు క్యాలరీ డెఫిసిట్లో ఉండడమే మెయిన్ రీజన్ ఈ వెయిట్ లాస్ అవ్వడానికి. సో మీరు 8 తర్వాత ఒక మీల్ తగ్గించడం వల్ల 300-400 క్యాలరీస్ తగ్గి అది ఓవర్ టైం అక్యుములేట్ అయ్యి మీ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప ఇందులో ఏదో మ్యాజిక్ ఏం లేదు. ఇప్పుడు ఇదే 300 క్యాలరీస్ నేను ఫాస్టింగ్ ఉంటున్నాను కదా అని ఈ డే టైం ఫీడింగ్లో యాడ్ చేసుకుంటే నో వెయిట్ లాస్. ఎందుకంటే బాడీ సింపుల్ మ్యాథ్ మీద వర్క్ చేస్తుంది. మనం క్యాలరీస్ ఎక్కువగా తింటే వెయిట్ గెయిన్ అవుతాము, తక్కువగా తింటే వెయిట్ లాస్ అవుతుంది. దీనికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మ్యాజికల్ టూల్ కాదు. మీరు రోజు మొత్తంలో తినలే క్యాలరీస్ ఇంపార్టెంట్. సేమ్ వే మీరు ఏది చేసినా, అంటే మీ బాడీ డీటాక్స్ అవ్వాలన్నా ఏం చేసినా మీరు ఈటింగ్ విండోలో ఏం తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. 3 meals బ్యాలెన్స్డ్గా తిన్నా, టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ చేసినా ఒకటే. అంటే జిమ్కి వెళ్తుంటారు కదా మేడం, నేను బక్కగా అయిపోవాలి, లావు తగ్గాలని, అవుతామా? ఇప్పుడు మీరు అన్న ప్రకారం అయితే అవుతామా? జిమ్ అనేది వెయిట్ లాస్ టూల్ కాదు. అందరూ వెయిట్ లాస్ని జిమ్కి రిలేట్ చేసుకుంటారు. అలా చేసుకున్న వాడు ఎవ్వడు వెయిట్ లాస్ అవ్వరు. ఎందుకనంటే జిమ్ అనేది ఒక 5% మాత్రమే మీ డే రొటీన్లో. డేలో 24 hours ఉంటే 1 hour చేస్తున్నారు. 1 hour చేసింది మీరు 23 hours చేసినది ఎలా మ్యాచ్ అవుతుంది? వెయిట్ లాస్ అనేది చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ రీజన్ ఈస్ క్యాలరీ డెఫిసిట్. మీరు రోజు మొత్తం తినే క్యాలరీస్ మీ బాడీ రిక్వైర్మెంట్ కంటే కొద్దిగా తక్కువ ఉంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. సెకండ్, ఎనర్జీ ఎక్స్పెండిచర్. మీకు కొద్దిగా ఎనర్జీ ఎక్స్పెండిచర్ చేస్తే అగైన్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. థర్డ్ థింగ్ మీ స్లీప్. మీకు ఒకవేళ స్లీప్ సరిగ్గా లేదు అని అంటే మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రసక్తే లేదు. ఓకే. అండ్ స్ట్రెస్. సో ఇలాంటివన్నీ ఏవి రెగ్యులేట్ చేసుకోకుండా రోజు మొత్తంలో చేసి ఆ గంట జిమ్ మీద మీరు వెయిట్ లాస్ పెట్టారంటే ఏమీ అవ్వదు. జిమ్ ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే మీ మజిల్స్లో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి. సో దట్ మీరు ఏజ్ అయ్యే కొద్దీ మీ మజిల్స్ రీటైన్ అయ్యేలాగా. ఎందుకనంటే ఆఫ్టర్ 30s మీరు ప్రతి ఇయర్ 1% ఆఫ్ యువర్ మజిల్ మాస్ని లూజ్ చేస్తూ వెళ్తారనమాట. సో ఈ ప్రాసెస్లో మజిల్స్ నుంచి వెయిట్ బోన్స్ మీదకి మారి బోన్స్ అరిగిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మన పేరెంట్స్ అరౌండ్ 50s, 60sకి వస్తున్న ఏజ్లో వాళ్ళలో మనం కామన్గా చూసేది ఏంటి? జాయింట్ పెయిన్స్. ఇది వచ్చే రీజన్ ఎందుకంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల. సో ఆ ఏజ్లో ఉన్న పేరెంట్స్కి మనం స్ట్రెంగ్త్ ట్రైన్ చేయగలిగితే ఆ ఉన్న మజిల్ మాస్ కూడా ప్రివెంట్ చేసి జాయింట్స్ డ్యామేజ్ని మనం ఫర్దర్గా తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ఇది యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేసామనుకోండి, 20sలోనే మన మజిల్ బాగుంటుంది. ఏజింగ్లో ఈ పెయిన్స్ని చాలా వరకు తగ్గించవచ్చు. అంతేగాని జిమ్ ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్. ఈ డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేసి ఒక పర్సన్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను. అంటే లైక్ ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టు చేసి ఒక కంటెంట్ ఇచ్చి నువ్వు నన్నే చూడాలి, నువ్వు నన్నే చదవాలి, నువ్వు నా ప్రోడక్టే కొనాలి, నువ్వు నా ప్రోడక్ట్స్ తినాలి అని ఇట్లా చేయగలుగుతాం కదా. ఇలాంటివి నిజంగా ఎగ్జిస్టెన్స్లో ఉంటాయా? డోపమిన్ అనేది అంటే అది మనం మార్కెట్ చేసుకోగలిగితే అందుకే ఇప్పుడు బిగ్గెస్ట్ సెల్లర్. ఇప్పుడు మనం ఏది చూసినా ఇప్పుడు మన షార్ట్స్ ఆర్ రీల్స్ నడుస్తున్నది కూడా డోపమిన్ బేసిస్ మీద. ఎందుకనంటే మనం ఒక 1 minute చూస్తున్నామంటే అందులో ఫస్ట్ 3-4 secondsలో హుక్, యాజ్ వీ కామన్లీ నో సోషల్ మీడియాలో వాడేది. సో ఈ హుక్ అనేది మీకు డోపమిన్ని ట్రిగర్ చేస్తుంది. సో మీరు ఆ డోపమిన్ ఏంటి? మన బాడీలో హ్యాపీ హార్మోన్. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ డోపమిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ బ్రెయిన్కి డోపమిన్ చాలా ఇష్టం. సో ఏం చేస్తుంది? ఓకే నువ్వు మళ్ళీ పని చేయి, నాకు డోపమిన్ కావాలి అని అడుగుతుంటుంది బ్రెయిన్. సో యూ కీప్ స్క్రోలింగ్. మీకు అది తెలీదు. సో ఈ స్క్రోల్ చేస్తున్నప్పుడే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. సో యు ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద డోపమిన్ రీసెర్చ్. సేమ్ విత్ కిడ్స్. మనం కిడ్స్ షోస్ ఏవి చూసినా అంటే ఇప్పుడు మనం ఈ బేబీ షార్క్ కానీ కోకోమెలన్ కానీ వీటన్నిటిలో కూడా ఫ్రేమ్ రేట్ అంటే ఎవ్రీ సెకండ్కి లేదా 1 to 3 secondsలో ఫ్రేమ్స్ చేంజ్ అవ్వడం, కలర్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వడం, మ్యూజిక్ ట్యూన్ మారడం, ఇవన్నీ కూడా పైన కూర్చున్న సైంటిస్టులు పిల్లలు టీవీ అలా చూస్తూనే ఉండాలి అని చాలా క్లెవర్గా డిజైన్ చేసిన సాంగ్స్ అవ్వచ్చు, ఛానల్స్ అవ్వచ్చు. ఓకే, వీళ్ళంతా తయారు చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా కాదు. అందులో ఉండేది మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆర్ట్ డైరెక్టర్ కాదు. పైన కూర్చున్న న్యూరో సైంటిస్టులు. మనం తినే ఫుడ్ లేస్ తీసుకుందాం సపోజ్, చిప్స్లో కూడా ఎలాంటి కాంబినేషన్ అంటే మన బ్రెయిన్ని డోపమిన్ ట్రిగర్ చేసేది షుగర్, సాల్ట్ అండ్ ఫ్యాట్. ఈ 3 కాంబినేషన్ ఉన్న ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చిప్స్. అందుకే యూ కెనాట్ స్టాప్ ఈటింగ్ దెమ్. మీరు ఒక బయటతో ఆగగలరా దాన్ని? ఎందుకంటే మీరు తిన్న వెంటనే ఆ 3 కాంబినేషన్ హిట్ అయ్యేసరికి బ్రెయిన్ డోపమిన్ రిలీజ్ అయ్యి మళ్ళీ అడుగుతూ ఉంటుంది దాన్ని. సో యూ కెనాట్ స్టాప్ ఈటింగ్. అండ్ దట్ క్రంచ్, ఆ చిప్స్లో ఆ క్రంచ్ మెయింటైన్ చేయడానికి కూడా డోపమినే రీజన్.
ఎప్పుడైనా సరే ఒక లేస్ ప్యాకెట్ అక్కడ తీసుకొని టీవీ దగ్గర తీసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మరి తింటాం బికాస్ ఆఫ్ దిస్. లేస్ మ్యానుఫ్యాక్చరింగ్ వెనక కూడా దెర్ ఆర్ న్యూరో సైంటిస్ట్. ఎక్కడ సేఫ్ ఉంటాం మేడం మనం జనరల్గా? ఇంట్లో 0 to 6 years ఉన్న పిల్లలకి ఎవరైనా చూస్తే కొంచెం అప్పుడప్పుడే ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసిన పిల్లలు, ఆడుకునే పిల్లలు, చిన్న మట్టిలో ఆడుకుంటూ వీళ్ళకు ఈ నులి పురుగులు అనే లాంటివి వాళ్ళ గట్లో ఫామ్ అయిపోతాయి. సో అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఒక రీసెర్చ్లో ఏదో చెప్తే పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు, స్టమక్ ఏక్ వస్తుంది, హెడ్ ఏక్స్ వస్తున్నాయి, ఫీవర్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ నులి పురుగులకి ఈ చిన్న సిమ్టమ్స్ కంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తిన్న ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఓకే, తిన్న ఫుడ్ అంతా ఇంటెస్టైన్ ఉండే వామ్స్ తీసేసుకుంటాయి. సో పిల్లలు వెయిట్ లూజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. బాగానే ఫుడ్ తింటున్నారు కానీ వెయిట్ పెరగట్లేదు, యాక్టివిటీ తగ్గిపోతుంది, రెస్ట్లెస్గా బిహేవ్ చేస్తుంటారు. అండ్ అది పేరెంట్స్కి వాళ్ళు స్టూల్ చూసినప్పుడు అర్థమైపోతుంది, చిన్న వామ్స్ అనేవి కనిపిస్తాయి. దానికి డీవార్మింగ్కి 6 monthsకి ఒకసారి ఆల్బెండజోల్ ఇస్తూ ఉంటారు. బట్ సిమిలర్ డీవార్మింగ్ మెడిసిన్స్ హోమియోలో కూడా ఉంటాయి. ఇంకా ఏంటంటే రెగ్యులర్గా హోమియో తీసుకునే కిడ్స్కి అసలు ఇంటెస్టైనల్ వామ్స్ అనేవి రావు. నేను నాకు చూసిన సోఫార్ నా ప్రాక్టీస్లో అయితే ఏ కిడ్స్కి వామ్స్ ప్రాబ్లం అయితే రాలేదు. Tier 1 cities లాగా మనం ఏదైనా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ కాలంలో డీవార్మింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎంత పెద్ద డాక్టర్స్ని తీసుకున్నా వాళ్ళు రీల్స్లో చెప్పేది అదే, రీసెర్చ్లో చెప్పేది అదే, కొన్ని ఆర్టికల్స్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది డీవార్మింగ్ ఈ రోజు మనకు? అడల్ట్స్లో అంటున్నారు, పెద్దవాళ్ళల్లో ఎందుకనంటే ఇప్పుడు బయట మనం తినే ఫాస్ట్ ఫుడ్ ఎంతవరకు కుక్ అవుతుందో మనం చెప్పలేం. సో ఎప్పుడైనా ఆ మీట్లో కనుక ఈ తాలూకు అంటే ఈ ఇంటెస్టైనల్ పారాసైట్స్ ఎగ్స్ కనుక ఒకవేళ ఆ మీట్లో ఉండి దాన్ని సరిగ్గా మనం స్టోర్ చేయకపోతే ఆ వామ్స్ మన గట్లోకి వెళ్ళి దాని నుంచి బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఆ వామ్స్ అనేది వామ్స్ బ్రెయిన్లోకి వెళ్ళాయంటే డెత్ తప్ప ఇంకొక లేదు. సో ఇట్ ఈస్ వెరీ సీరియస్. మనము క్యాబేజ్ సాలెడ్ తీసుకుంటాం, వస్తే మనకి మంచూరియా కానీ ఏదైనా ఇచ్చినప్పుడు క్యాబేజ్ ఆనియన్స్ అలా ఇస్తాయి. ఆ క్యాబేజ్ సరిగ్గా వాష్ చేయకపోతే దాంట్లో ఎగ్స్ ఉంటాయి, ఈ పారాసైట్స్వి. సో ఈ ఎగ్స్ ట్రావెల్ చేసి మన పాత్వేలో లంగ్స్ నుంచి మళ్ళీ ఒక వీన్లోకి వెళ్ళి డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది బ్రెయిన్లో వామ్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు అది చాలా ఫ్యాటల్ కండిషన్, అంటే డెత్ కూడా కాజ్ చేసే కండిషన్ అనమాట. సో అంతవరకు తెచ్చుకోవద్దు. కాబట్టి మెయిన్ రిస్క్ అండర్ కుక్డ్ మీట్. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మీట్ నోటీస్ చేస్తుంటే అంత కుక్ అవ్వకుండా చాలా పచ్చిగా కనిపించవచ్చు. ఇలాంటి మీట్స్ అన్ని వెరీ రిస్కీ. సో అసలు బయట మీట్ కన్సంప్షన్ ఇంత ర్యాంపెంట్గా ఉన్నప్పుడు అది అవాయిడ్ చేయడానికి డీవార్మింగ్ అనేది ఇంపార్టెంట్. మరి ఆఫ్ బాయిల్డ్ అని చెప్పి అసలు అంటే అప్పుడప్పుడే నార్మల్గా ఇప్పుడు వస్తాయి కదా మేడం, ఆఫ్ బాయిల్డ్ చాలా ట్రెండ్ ఇప్పుడు. కొంతమంది వస్తారు, నాకు అంత మంచి ఫ్రై చేయాల్సిన అవసరం, నార్మల్గా చేసేసి నాకు సరిపోతుంది అని చెప్తారు. ఇన్స్టాంట్ ఫుడ్ వస్తాయి, ప్రాసెస్డ్ ఫుడ్ వస్తాయి, ఇవన్నీ డేంజరేనా మనకి? అవన్నీ డీవార్మింగ్కి స్పెసిఫిక్ కాదు. డీవార్మింగ్కి మెయిన్ రిస్క్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాష్ చేయకపోవడం, మీట్ సరిగ్గా కుక్ అవ్వకపోవడం. ఈ 2 మేజర్ రిస్క్. పోర్క్ తినే వాళ్ళలో ఇంకా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది మేజర్లీ పోర్క్ లో ఎక్కువగా ఉంటది అనమాట ఈ వామ్స్ అనేది. అంటే దీన్ని ఎరాడికేట్ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ తీసుకుంటే బెటర్? మంచి అంటే అబౌవ్ 100 degrees 70-80 degrees కంటే ఎక్కువ కుకింగ్ అనేది అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఏంటంటే పారాసైట్ లో ఆ ఎగ్స్ చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మనకి ఆ వామ్స్ బాడీలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా తక్కువ. సేమ్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. 2-3 సార్లు వినెగర్ అండ్ సాల్ట్ కలిపిన వాటర్లో వాష్ చేస్తే ఒక 10 minutes సోక్ చేసి, అంటే ఇప్పుడు మీరు ఒక 5 liters వాటర్ తీసుకుంటే 2 capfuls ఆఫ్ వినెగర్, ఒక 1 spoon ఆఫ్ సాల్ట్ అండ్ కొద్దిగా బేకింగ్ సోడా వేసారంటే మీకు అందులో వెజిటేబుల్స్ని మీరు సోక్ చేసినప్పుడు మనకి వాటికి టాపికల్గా ఉన్న పెస్టిసైడ్స్ని రిమూవ్ చేయొచ్చు. ఇలాంటి వామ్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ సాల్ట్కి అవి చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో హ్యాండ్లింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇప్పుడు మనం మంచూరియా తిన్నప్పుడు క్యాబేజ్ మన కోసం నీట్గా ఏం కట్ చేయరు కదా వాళ్ళు. సో హ్యాండ్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీరు గట్ బ్యాక్టీరియా అన్నారు కాబట్టి చెప్తున్నాను. సౌత్ ఆఫ్రికా లాంటి ఒక ఏరియాలో ఒక ట్రైబ్స్లో 700+ బ్యాక్టీరియా టైప్స్ ఉన్నాయంట వాళ్ళ దాంట్లో గట్లో. కానీ ఇండస్ట్రియల్ పీపుల్ దగ్గరికి వస్తే, అంటే మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే 200+ అంట. సో ఇది ఎంతవరకు అంటే పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంది మన గట్ బ్యాక్టీరియా? మళ్ళీ మనం ఆ డైవర్సిటీని బయటికి తీసుకురావచ్చా? బయోడైవర్సిటీ మనం ఉన్నది ప్రిజర్వ్ చేసుకుంటే వీఆర్ వెల్ టు డూ. ఒకవేళ మనం ఉన్నది పాడు చేసుకోకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఈ గట్ మైక్రోబయోమ్ అనేది మన జనరేషన్ తో ఆగిపోదు, నెక్స్ట్ జనరేషన్ కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యేంత గుణం ఉంటుంది త్రూ వెజైనల్ బర్త్. ఎప్పుడైతే మదర్ త్రూ వెజైనా ఒక చైల్డ్ కి, అంటే న్యాచురల్ నార్మల్ డెలివరీ అంటారు కదా, ఈ ప్రాసెస్ లో వెజైనా నుంచి పాస్ అయినప్పుడు
యానస్ దగ్గర అండ్ వెజానా నుంచి వచ్చే గుడ్ బ్యాక్టీరియా ఆ బేబీ బాడీలోకి కూడా వెళ్తుంది. దట్ విల్ బిల్డ్ ద బేబీస్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే నార్మల్ డెలివరీ అయిపోతే కిడ్స్ చాలా హెల్తీగా ఉంటారు అనేది ఒకటి ఉంటుంది కదా, అది వచ్చింది దీని నుంచే. ఎందుకంటే వాళ్ళ గట్ మైక్రోబయోమ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలాగా ఇప్పుడు మనం పాడు చేసేది మన గట్ మైక్రోబయోమ్కి ప్రైమరీ రీజన్ ఈజ్ యాంటీబయోటిక్స్. ఓకే. యాంటీబయోటిక్ పిప్పర్మెంట్లో చాక్లెట్ లాగా వేసుకుంటున్నాం కాబట్టే మనం గట్ మైక్రోబయోమ్ బయోడైవర్సిటీ అంటే తగ్గిపోతుంది. సో అదొక్కటి ఆపగలిగినా కూడా, అండ్ ఈటింగ్ హెల్దీ. ఇప్పుడు మనకి లేనిదే అది హెల్దీ అంటే ఫ్యాన్సీ కూడా కాదు, ఇంట్లో తింటే చాలు. ఇంట్లో ఫ్రెష్ కుక్డ్ ఫుడ్, మీ ఫుడ్లో ఇనఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్. ఎందుకంటే మన గట్ మైక్రోబయోమ్ బతికేదే ఫైబర్ మీద. సో మీరు దానికి ఫుడ్ ఇవ్వకపోతే అది ఎక్కడ బతుకుతుంది? సో ఇలా ఉన్నప్పుడు దానికి ఫుడ్ ఇచ్చే లాంటి ఫుడ్స్ మనం తింటే అది బతుకుతుంది. దానికి ఏమి మనం స్పెషల్గా ఏదో చేయక్కర్లేదు. మనము ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో చక్కగా ఈ యాంటీబయాటిక్స్ వాడకుండా, ఎందుకనంటే 1 dose ఆఫ్ యాంటీబయాటిక్స్, మీరు 1 course ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడితే అది రీజనరేట్ అవ్వడానికి మళ్ళీ మీ గట్లో 6 months పడుతుంటాయి. ఓ 6 months. ఈ 6 months లోపల మీరు మళ్ళీ ఇంకో 2 సార్లు వేసుకుంటే అయిపోయింది, మీ గట్ మైక్రోబయోమ్ ఆల్మోస్ట్ డెస్ట్రాయిడ్. సో ఈ గట్ మైక్రోబయోమ్ డెస్ట్రాయ్ అయిపోయినప్పుడు మీ ఇంటెస్టైన్లో ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే. ఆ సెల్స్ స్ట్రాంగ్గా హోల్డ్ అయి ఉంటాయి, టైట్ జంక్షన్స్ ఉంటాయి వాటికి. అవి మనం తినే ఫుడ్ కానీ ఎందులో అయినా టాక్సిన్స్ మన బ్లడ్లో కలవకుండా కాపాడుతుంది ఆ సెల్ జంక్షన్స్. సో ఎప్పుడైతే మనం ఇలా గట్ మైక్రోబయోమ్ని తగ్గించేస్తామో అక్కడ ఒక మంచి ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే మన గట్ని రిపేర్ చేస్తుందో ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు. సో సెల్ జంక్షన్స్ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయినప్పుడు ఈ టాక్సిన్స్ అన్ని మన బ్లడ్ స్ట్రీమ్లో కలవడం మొదలు పెడతాయి. ఇది కలిసినప్పుడు మనం రకరకాల డిసీజెస్ చూస్తాం. ప్రైమరీలీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అని అంటే ADHD అండ్ ఆటిజం ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ గట్ డిస్బయోసిస్. పిల్లల్లో ఏ ఫీవర్ వచ్చినా ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేసేది యాంటీబయాటిక్స్. ఇలా యాంటీబయాటిక్స్ అసలు వాళ్ళకి ఇప్పుడిప్పుడే గట్ మైక్రోబయోమ్ డెవలప్ అవుతుంది. ఇలాంటి పిల్లలకి రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఆ గట్స్లో స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఆటిజం లేని కిడ్స్కి కూడా వచ్చే రిస్క్ ఎక్కువ. ఇది నేను చెప్పింది కాదు, రీసెర్చ్ చెప్తుంది. ఇండియా లాంటి ఒక కంట్రీ తీసుకుంటే ఇండియాలో హోమియోపతి అనేది ప్రతి పేషెంట్కి అది సెకండరీ ఆప్షనే. అందరూ హెలోపతి ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. సో ఇలాంటి సెకండరీ ఆప్షన్గా ఎందుకు ఇండియాలో తీసుకోబడుతుంది? ఎందుకు అనంటే అసలు ఫస్ట్ ఏదైనా ఇండస్ట్రీ నడవాలంటే దానికి ఏం కావాలి? ప్రాపర్ రీసెర్చ్కి ఫండ్స్ కావాలి. కరెక్ట్. సో అంటే ఏది ఉన్నాయి, ఇప్పుడు మీరు పని చేస్తున్నా, నేను పని చేస్తున్నా, వీఆర్ వర్కింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్. అంత ఫండింగ్ నార్మల్గా వాళ్ళకి కన్వెన్షనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఉంది కాబట్టి అది బూమ్ అవుతుంది. దాంట్లో ఆ ఫండ్స్ యూజ్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు. మనది మెడిసిన్స్ అంత ఎక్స్పెన్సివ్ కాదు, రీసెర్చ్ అంత బ్యాక్డ్ కాదు బై గవర్నమెంట్. అందుకని ఇంకా సెకండరీ ఆల్టర్నేటివ్ గానే ఉంది. అదే ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్, మనం చైనా లాంటి దేశంలో తీసుకుంటే చైనీస్ మెడిసిన్ ని వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ తో పాటు కంపల్సరీ వాళ్ళు అడ్వైస్ చేసి ఇస్తారు. మరి చైనీస్ మెడిసిన్ కూడా వాళ్ళు యూజ్ చేసేది హర్బ్స్ కానీ ఇలానే ఆల్టర్నేటివ్ మెడిసినే, కానీ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో మీకు ఈ సర్జరీ అయిన తర్వాత ఈ చైనీస్ మెడిసిన్ని మీరు తీసుకోండి సో దట్ యూ విల్ హీల్ బెటర్ అనేది గవర్నమెంటే వాళ్ళకి ఇస్తుంది. సో ఎప్పుడైనా గవర్నమెంట్ రిఫార్మ్స్ బాగుండి పాలసీస్ బాగుంటేనే ఏ సిస్టమ్ అయినా డెవలప్ అవుతుంది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఇది పర్సనల్ నా క్వశ్చన్. మా ఇంటి దగ్గర ఒక హోమియోపతి డాక్టర్ ఉండే. నాకు తలనొచ్చినా జ్వరం వచ్చినా ఫస్ట్ మా అమ్మగారు అక్కడ తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ప్రతిసారి ఒక షుగర్ పిల్స్లోకి తీసుకెళ్ళి ఒక డిఫరెంట్ ఆఫ్ లిక్విడ్స్ని ఆయన యాడ్ చేసి ఇలా షేక్ చేసి తీసుకుపోయి వాడైపోనేవాడు. నాకు జ్వరం వచ్చినా అలానే ప్రాసెసే, నాకు దగ్గు వచ్చినా అదే ప్రాసెసే, జలుబు వచ్చినా అదే ప్రాసెసే. అసలు ఏంటి, అసలు ఒకే టైప్ ఆఫ్ పిల్స్ వాడడానికి కారణం ఏంటి? ఈ హోమియోపతి అంటేనే షుగర్ పిల్సా? సో ఈ షుగర్ పిల్స్ అనేది షుగరే, ఖచ్చితంగా షుగరే, మనం తినే చక్కెరే. అది షుగర్ ని మనం పౌడర్ లాగా చేసినప్పుడు కేన్ షుగర్ పౌడర్ ని వాటర్ యాడ్ చేసి సెంట్రిఫ్యూజ్ మెషిన్ లో మనం తిప్పినప్పుడు అది రౌండ్ బాల్స్ కింద తీసుకుంటాం. సగ్గుబియ్యం ఎలా అయితే రెడీ అవుతుందో సిమిలర్ గా, అందుకే మీరు సగ్గుబియ్యం గోళీలు అని కూడా అంటుంటారు మీరు అబ్జర్వ్. సో ఇందులో ఏదంటే ఇది వెహికల్ మాత్రమే, అది మెడిసిన్ కాదు, అందులో ఎలాంటి మెడిసిన్ లేదు. మీరు అన్నారు కదా పైనుంచి యాడ్ చేసే మెడిసిన్ అని, అది యాక్చువల్ మెడిసిన్. అవి ఒక 300-400 రకాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ మెడిసినల్ ఉండేది ఏంటంటే అది ఆల్కహాల్ బేస్ దానికి. సో ఆల్కహాల్ కి మనకు తెలుసు ఎవాపరేట్ అయిపోయే గుణం ఉంటుంది. మనం దాన్ని క్యాప్ తీసి పెట్టామంటే ఎవాపరేట్ అయిపోతుంది. సో అది మీ ఇంట్లో మీ దగ్గర ఉన్నప్పుడు మీరు హ్యాండ్లింగ్ ఈజీగా ఉండడానికి దానికి ఒక వెహికల్ లాగా మేము ఈ షుగర్ పిల్స్ ని చూస్ చేసుకున్నాం. మేమంటే మా సిస్టమ్, అంతేగాని షుగర్ పిల్స్ మెడిసిన్ కాదు. అండ్ అది ఇచ్చేది అందరికీ ఒకటి కూడా ఉండదు. ఓకే, డయాబెటీస్ ఉన్న తీసుకోవచ్చా మ్యామ్? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆలోచించకుండా టీలో కాఫీలో చక్కెర వేసుకుని తాగుతారు. ఈ పిల్స్ రోజు మొత్తంలో తిన్నా
0.2 grams ఉంటుందేమో, 1 gram కూడా ఉండదు వాళ్ళు రోజు మొత్తం వేసుకునే మెడిసిన్ లో. దాంతో వాళ్ళకి షుగర్ స్పైక్ అయ్యే అసలు ఛాన్సే లేదు. అంటే జనరల్గా అంటారు కదా, ఆ పిల్స్ నువ్వు చేతిలో పట్టుకుంటే దాని పవర్ పోతుంది. జనరల్గా ఇంట్లో ఇస్తుండే అనమాట, స్కూల్లో ఇచ్చినప్పుడు అది చేతిలో వేసుకొని తాగదు, క్యాప్లో వేసుకొని ఒక 5 అట్లా వేసుకోండి అండి, పవర్ పోతుంది అంటే. అదే ఆల్కహాల్ ఎవాపరేటివ్ అన్న ప్రాసెస్ అయినా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం చేతిలో పెట్టినప్పుడు మన చేతికి హీట్ ఉంటుంది కదా, యా హీట్ ఉన్నప్పుడు ఆల్కహాల్ ఎవాపరేట్ అయిపోతుంది కదా ఫ్రెష్ పిల్స్ అయితే. ఓకే అదే మీరు కొన్ని రోజులు స్టోర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే పిల్స్ ఆల్కహాల్ ని సోక్ చేసేసుకుంటాయి. ఓకే. ఆ తర్వాత ఏం కాదు, బట్ ఎప్పుడైనా చేతికి కంటామినేట్ అవుతుంది మెడిసిన్ అని చెప్పి. అంటే ఎన్ని ఉన్నా హోమియోపతి పైన కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయని అనుకుంటున్నాం. అది రూమర్సా ట్రూతా మీరే చెప్పండి. స్నేక్ పాయిజన్తో మెడిసిన్ తయారు చేస్తున్నారు, ఉమెన్స్ బ్రెస్ట్ మిల్క్తో మెడిసిన్ తయారు చేస్తున్నారు, అంతెందుకు హ్యూమన్ వేస్టేజ్తో కూడా, వేస్టేజ్ ఇన్ ద సెన్స్ టూల్ తో మెడిసిన్స్ తయారు చేస్తున్నారు అంటారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ రైట్? ట్రూ, అది మాకు మోన్ బుక్స్లోనే ఉంది. అది ఏంటంటే దాని సర్టెన్ ఫార్ములేషన్ డెఫినెట్గా ఇప్పుడు మనము తీసామంటే తీసినట్టు ఇవ్వం కదా, పాయిజన్ని పాము నుంచి తీసి డైరెక్ట్ మీ నోట్లో ఏం కదా డెఫినెట్గా. ఓకే. సో అలా ఉన్నప్పుడు కాదు. సో దాన్ని ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇస్తారు. ఇది మీరు మా సిస్టంలో ఉంది అంటున్నారు. ఇప్పుడు మీకు గట్ మైక్రోబయోమ్ అంటే ఐబిఎస్ లాంటి వాళ్ళ కేసెస్లో ఫీకల్ ఇంప్లాంటేషన్ అని చేస్తున్నారు. మీకు తెలుసా ఆ విషయం? అంటే ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నా, నా గట్ హెల్దీగా ఉంది అని అంటే ఐబిఎస్ ఉన్న వాళ్ళలో గట్ మైక్రోబయోమ్ చాలా డిసేబుల్డ్గా అంటే ఇంబ్యాలెన్స్ ఉంది అనుకుందాం. సో వాళ్ళ గట్ బయోమ్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్దీగా ఉన్న వాళ్ళ ఫీకల్ మ్యాటర్ స్టూల్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇంప్లాంట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ రీసెర్చ్ బ్యాక్డ్. ఎందుకనంటే మళ్ళీ అక్కడ ఆ స్టూల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. మరి అది యాక్సెప్టెడ్ అయినప్పుడు ఇది ఎందుకు కాదు? సో ఇందులో ఏంటంటే మల్టిపుల్ స్టెప్స్లో ఉంటుంది, ఆ డైరెక్ట్గా దాన్ని ప్రాసెస్ చేసి ఇవ్వము. సో ఏంటంటే ఇందులో ఉన్న ప్రాసెస్ డైరెక్ట్గా మనకు వచ్చిన ప్రొడ్యూస్ని డైరెక్ట్గా ఇవ్వము. దాని ఒక స్టెప్స్లో ప్యూరిఫికేషన్, దాన్ని మళ్ళీ తర్వాత మాకు పొటెంటైజేషన్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఆల్కహాల్లో ఇన్ఫ్యూజ్ చేసి అప్పుడు ఇస్తాం ఆ మెడిసిన్ అనేది. ఇంత ప్రాసెస్ ఉంటుంది లోపల. స్నేక్ వినం, తేనెటీగలతోని చేస్తాము, ప్లాంట్స్, యానిమల్ ఎక్స్ట్రాక్ట్స్, సాల్ట్స్, మినరల్ సాల్ట్స్, వీటన్నిటి నుంచి మెడిసిన్స్ చేస్తాం. ఓకే. అయినా ఎన్నైనా చెప్తారు, మీరు హోమియోపతి డాక్టర్ కాబట్టి మీ సర్చ్ని, మీ రీసెర్చ్ని, మీ సైన్స్ని మీరు సపోర్ట్ చేసుకుంటారు. కమింగ్ టు ఒక కామన్ మ్యాన్ని అడిగితే ఏమంటాడంటే, నాకు ఒక పెయిన్ కిల్లర్ పనిచేసినంత ఎఫెక్టివ్గా ఒక హోమియోపతి టాబ్లెట్ నాకు పనిచేయదు అని అంటాడు. దానికి మీరేమంటారు? మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అంట. నా దగ్గర రండి, నేను 30 minutesలో మీ పెయిన్ తగ్గిస్తాను, ఓకే 30 minutesలో మీ ఫీవర్ తగ్గిస్తాను, 10 minutesలో మీ హెడేక్ తగ్గిస్తాను. మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. హోమియోపతి తప్పు కాదు. ఎప్పుడైనా హోమియో మెడిసిన్స్ పనిచేయకపోతే మెడిసిన్ తప్పు కాదు, డాక్టర్ తప్పు. కరెక్ట్ మెడిసిన్ పడితే తగ్గించలేనిది హోమియోలో ఉండదు. క్యాన్సర్తో బాధపడుతున్న ఒక పేషెంట్ చూసిన, ఆ పేషెంట్కి హోమియోపతిని ఇచ్చి నేను క్యూర్ చేయగలుగుతానా? క్యాన్సర్కి అలోపతిలో కూడా క్యూర్ లేదు కదా. వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేయడానికి పాలియేటివ్ కేరే ఇస్తున్నారు. ఓకే. ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ని ఓకే సర్జరీ చేసో ఇంకో థెరపీ ఇచ్చో చేస్తారు. అడ్వాన్స్ కేసులో వాళ్ళకు కూడా క్యూర్ లేదు కదా. సో సేమ్ పాలియేటివ్ థెరపీ హోమియోలో కూడా ఉంది, రీసెర్చ్ కూడా అవుతుంది. పాలియేటివ్ ఆంకాలజీలో ఇన్ వెరీ పాపులర్ స్టేట్స్ లైక్ ముంబై కేఈఎం అనే హాస్పిటల్ ఉంది. కేఈఎం హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్ హోమియో ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఎందుకు? వాళ్ళ పెయిన్ అండ్ సఫరింగ్ ఈజ్ చేసుకోవడానికి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ చేసుకోవడానికి కేఈఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. యూ కెన్ వెరిఫై. యూకే, ఫ్రాన్స్ లాంటి, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ స్టిల్ హోమియోపతిని బ్యాన్ చేసి పక్కన పెట్టేసినాయి. బ్యాన్ చేశారు అని అంటే ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏ కంట్రీ అయినా, ఎనీ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ రన్ బై ఫండింగ్. సో వాళ్ళకి ఎక్కడైతే మనీ ఉందో వాళ్ళు అక్కడే పెడతారు. హోమియో సిస్టంలో యాజ్ సచ్ వాళ్ళ మనీ కనిపించట్లేదు, అందుకని దాని మీద రీసెర్చ్ చేయరు, దాని మీద ఫండింగ్ చేయరు. అందుకనే తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్. బట్ ప్రాక్టీసింగ్ హోమియోపత్స్ ఉన్నారు, ప్రతి కంట్రీలో ఉన్నారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆల్టర్నేటివ్ కేర్ కింద వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ ఇవ్వలేము, బట్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఒక అలోపతి టాబ్లెట్ నేను తీసుకున్నాను అంటే నాకు తెలుసు, నాకు ఒక ప్రాబ్లం ఒక ఏరియాలో ఉంటే టార్గెటెడ్ ఏరియాకి వెళ్ళి అది క్యూర్ చేస్తుంది. సంథింగ్ మాలిక్యూల్స్ సంథింగ్ ఏదో వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసిన తర్వాత నేను హ్యాపీగా రికవర్ అయిపోతాను. బట్ హోమియోపతిలో అలాంటి ఒక వ్యాలిడేషన్ ఉందా? నాకు ఒక టార్గెట్లోకి వెళ్ళి నీ మెడిసిన్ ఖచ్చితంగా క్యూర్ చేస్తుంది అని చెప్పి ఎక్కడ లేదు కదా ఆ రెఫరెన్స్. మీరు అనేదాన్ని బయోకెమికల్ పాత్వే అంటారు. అంటే మనం నోట్లో మెడిసిన్ వేసిన దగ్గర నుంచి అది మనకి యూరిన్ ఆర్ ఫీసెస్లో వెళ్ళేంత వరకు దాని పాత్వేని ట్రాక్ చేస్తారు. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు అలోపతి మెడిసిన్స్ని ట్రాక్ చేయగలుగుతున్నాం అనుకో. ఎందుకనంటే దాంట్లో మాలిక్యూల్ సైజ్ చాలా పెద్దది. సో దాంట్లో మెడిసిన్ ఇంత, అడిటివ్స్ ఇంత, దాంట్లో కలర్ అని, ఎమల్సిఫైర్ అని, కేకింగ్, యాంటీ కేకింగ్ ఏజెంట్స్ అని ఇన్ని చేస్తే ఒక క్యాప్సూల్ అయింది. ఆ క్యాప్సూల్లో మీరు వెనక మెడిసిన్ చూస్తే లెస్ దెన్ 5 mg ఉంటుంది. టాబ్లెట్ వెయిట్ 5 mg ఉంటుందా? ఉండదు. సో మిగతాదంతా ఫిల్లర్స్.
ఈ ఫిల్లర్స్ అన్నీ మీకు ఎక్స్క్రీట్ అయిపోయి కనిపిస్తున్నాయి. బయోకెమికల్ పాత్వేని కూడా డెఫినెట్గా ఆ మాలిక్యూల్ సైజ్ వల్ల వాళ్ళు దాన్ని ట్రేస్ చేయగలిగారు. హోమియో మెడిసిన్స్కి వచ్చేసరికి పార్టికల్ సైజ్ నానో పార్టికల్ సైజ్లో ఉంటుంది ఆర్ ఈవెన్ స్మాలర్. అది ట్రేస్ చేసే అంత ఒకవేళ మీకు ఆ స్టడీ చేసే ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంటే యు ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ రీసెర్చ్. కొన్ని గూగుల్ సర్చ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, హైలీ గూగుల్ సర్చ్డ్ ఉన్నాయి. పీపుల్ ఈజ్ హోమియోపతి ఈజ్ జస్ట్ ఏ షుగర్ పిల్ అని, ఇంకొకటి అంటాడు ఈజ్ హోమియోపతి స్లో. డస్ హోమియోపతి వర్క్స్ ఫర్ రియల్ డిసీజెస్? ఈ రెండింటికి మీరు ఆన్సర్ ఎలా చెప్తారు? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? హోమియోపతి ఈజ్ షుగర్ పిల్, మీరు ఆల్రెడీ దానికి వాలిడేషన్ ఇచ్చారు. బట్ ఈజ్ హోమియోపతి స్లో? డస్ హోమియోపతి వర్క్స్ ఫర్ రియల్ డిసీజెస్? సో హోమియోపతి స్లో అంటే మీరు వచ్చే డిసీజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక అక్యూట్ ప్రాబ్లం అంటే ఇప్పుడే వచ్చింది ప్రాబ్లం, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్, హెడేక్ ఇలా ఏది ఉన్నా అది మీకు చాలా షార్టర్ డ్యూరేషన్ కదా, లెస్ దెన్ అ డే, అంటే ఇప్పుడు 3-4 hours నుంచి వచ్చి ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్కి విత్ ఇన్ మినిట్స్ కూడా తగ్గే మెడిసిన్స్ ఉంటాయి. బట్ హోమియోలో మ్యాక్సిమం వచ్చే పేషెంట్స్ ఎవరు ఉంటారు? ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు వేరే అన్ని మందులు వాడేసి ఇంకా ఏ ట్రీట్మెంట్ లైన్ లేదు, సరే ఇది కూడా ట్రై చేద్దాం అని ఒక లాస్ట్ హోప్ కింద వస్తారు. మీ బాడీలో ఆల్రెడీ ఒక 10 years నుంచి ఉన్న డిసీజ్కి తగ్గడానికి యావరేజ్గా మీరు ఎంత టైం ఇస్తారు? ఒక 1 year అనుకుందాం. 1 year టైం ఇస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, సో ఈ 1 year టైం లైన్ని ఎలా కంపేర్ చేస్తారు? మాకు ఎలోపతిలో ఇవాళ వేసుకుంటే రేపటికి నాకు ప్యాచెస్ లేవు, సోరియాసిస్ అనే కండిషన్ తీసుకుందాం. సో నాకు 10 years నుంచి సోరియాసిస్ ఉంది. సో నేను అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్లో రేపటికి నాకు నా ప్యాచ్ కనిపించట్లేదు, మీరు ఇస్తే నాకు 1 year ట్రీట్మెంట్ నేను ఎందుకు తీసుకోవాలి అనేదే కదా మీ క్వశ్చన్. సో ఎందుకనంటే మీకు ఇచ్చేది అక్కడ స్టిరాయిడ్స్. స్టిరాయిడ్ ఏం చేస్తుంది? మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ని ఏం లేకుండా అన్ని కప్పిపుచ్చే మెకానిజం అది. అంటే అన్ని అండర్ ద కార్పెట్ తోసేసి పెడుతుంది, నీకేం కాలేదు ఏం కాలేదని. కానీ ఇక్కడ మేమేం చేస్తున్నాం? రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ బయటికి చూపించిందంటే నీ బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది, మేము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో రూట్ కాజ్ నుంచే ప్రాబ్లం వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రాబ్లం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు కదా. ఆ దానికోసం యూ హ్యావ్ టు గివ్ దట్ టైం. మీరు అక్యూట్ డిసీజెస్తో రండి, వామిటింగ్స్, మోషన్స్తో రండి, 1/2 hourలో తగ్గించి పంపిస్తాను నేను కూడా. హోమియోపతిలో ఎందుకు మన ఇంజెక్షన్ ఉండదు అంటే ఇంతవరకు నేను ఏదో చూడలేదు. ఎందుకనంటే హోమియో అసలు సిస్టమ్ వచ్చిందే ర్యాపిడ్, జెంటల్ అండ్ పర్మనెంట్ క్యూర్ ఉండాలి అనేది మా బేసిక్ ప్రిన్సిపలే అది. ఎందుకనంటే మా ఎవరైతే హోమియోపతి కనుక్కున్నారో శామ్యుయల్ హానిమన్ అని, ఆయన ఒక ఎలోపతి డాక్టర్. సో ఆయన చూసిన ఆయన టైంలో ప్రాక్టీస్ ఏంటి అని అంటే హెడేక్స్ కానీ ఇలా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్కల్కి హోల్ పెట్టి బ్లడ్ తీసేవాళ్ళు ప్రెషర్ రిలీవ్ చేయడానికి. ఓకే, అండ్ సర్టెన్ డిసీజెస్కి లీచర్స్ని పెట్టి బ్లడ్ సకింగ్ చేసేవాళ్ళు. మల్టిపుల్ అదర్ హాట్ వాటర్ ట్రీట్మెంట్స్ అని పేషెంట్కి. బట్ ఆల్రెడీ రోగంతో వస్తే ఇంకా ఎక్కువ సఫరింగ్ చేసే ట్రీట్మెంట్స్ ఉండేవి అప్పట్లో. అది చూసి ఆయన వెక్స్ అయిపోయి నా పేషెంట్ కంఫర్ట్లో ఉండాలి, ఇంత హార్ష్ ట్రీట్మెంట్స్ ఉండద్దు అని కనుక్కున్న సిస్టమ్ ఇది. నేను మళ్ళీ మీకు ఇంజెక్షన్ ఇస్తాను అంటే అగైన్ మీరు పోక్ చేసేదే కదా. నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఈజ్ హోమియోస్ ప్రోటోకాల్. కంపల్సరీ నాన్ ఇన్వేజివ్గానే చేయాలి. ఈ హోమియోపతి రిలేషన్షిప్కి సంబంధించిన స్ట్రెస్ని మేనేజ్ చేయడం కానీ, లేదు అంటే నాకున్న ఈ యాంగర్ మేనేజ్మెంట్స్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా నాకు హోమియోపతి ఉపయోగపడుతుందా? అన్నిటికీ అంటే ఇప్పుడు ఏదున్నా సరే, ఇప్పుడు మనం ఏ కేసు తీసుకున్నాం మీరు అంటే ఇది ఎస్పెషలీ స్ట్రెస్ కోసం వచ్చారనే యాంగిల్ పక్కన పెడితే, ఏ పేషెంట్ వచ్చినా మేము కూర్చునేది మినిమం టైమ్ ఇస్ 40 minutes. 40 minutesలో మీరు పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడతాం. ఇలా మాట్లాడినప్పుడు మనం అంత కంఫర్ట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా పేషెంట్ ఓపెన్ అప్ అవుతారు కదా. సో అక్కడే వాళ్ళకి స్ట్రెస్ ఏముంది, ఈ రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, వర్క్ వైజ్ అవ్వచ్చు, ఆర్ ఇంకేదన్నా ఏదున్నా కూడా ఆ స్ట్రెస్ వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ స్ట్రెస్ని ఇండైరెక్ట్లీ మనం అందుకనే దానికే ఇచ్చేది మెడిసిన్. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా రూట్ కాజ్ స్ట్రెస్ అని అందరూ చెప్తున్నారు. ఆ స్ట్రెస్ని అంతసేపు పేషెంట్తో కూర్చొని మాట్లాడగలిగిన సిస్టమ్ ఏదైనా ఉందంటే మాదే. మీరు ఏదైనా ఎలోపతి హాస్పిటల్కి వెళ్తే మీ కన్సల్టేషన్ టైం ఎంత? 10 minutes, 15 minutes. 10 minutes ఇస్తే మీకు చాలా గ్రేట్. 1 to 2 minutes ఈజ్ యావరేజ్. ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ దట్ యూ గో, మీరు కన్సల్టేషన్ ఫీ పే చేసిన తర్వాత మీరు డాక్టర్తో ఎంతసేపు మాట్లాడతారు? అదే 1 to 3 minutes అనుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ యు ఆర్ లక్కీ యూ విల్ గెట్ 5 minutes. 5 minutes, yeah. మాతో మినిమం టైమే 40 minutes. 40 minutes ఇంకా అంటే ఎక్కువే ఉంటుంది. అది ఉండాలా? ఖచ్చితంగా ఉంటుంది రూల్ అది, లేదంటే నార్మల్? ఎందుకనంటే అసలు మా మెడిసిన్ మేము ఒక పర్సన్కి ఇవ్వాలి అని అంటే వాళ్ళ గురించి మొత్తం వాళ్ళ జాతకం తెలిస్తే కానీ మేము ఇవ్వలేం మెడిసిన్. నేను 5 minutesలో మీ గురించి ఎట్లా తెలుసుకోగలను? ఐ సీ మెన్ క్రైయింగ్ ఇన్ మై కన్సల్టేషన్స్. ఒక మనకి ఇండియన్ సొసైటీలో మన పెరిగిన అప్బ్రింగింగ్లో
ఒక మగవాళ్ళ దగ్గర నుంచి ఆ సాఫ్ట్ సైడ్ తీసుకురావాలంటే నాకు యావరేజ్గా ఎంత టైం పడుతుంది చెప్పండి. నేను అంత టైం ఇస్తేనే కదా వాళ్ళకి ఆ స్ట్రెస్ వాళ్ళు నాకు బయటకు వచ్చి చెప్పేది. అంత చెప్పనప్పుడు దానికి అసలు మనం ఇచ్చే ట్రీట్మెంట్కే వాల్యూ లేదు అని అంటాను నేను. సో మేము ఆ స్ట్రెస్నే కోర్ పాయింట్ లాగా తీసుకుని ట్రీట్ చేస్తాం. భార్య కొడుతుందని వస్తారా మేము మీ దగ్గరికి? ఉండొచ్చు పాపం వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మీ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అండ్ మీరు చెప్పిన కొన్ని పాయింట్స్, అంటే అన్ని పాయింట్స్ని ట్రై చేస్తాము, బట్ కొంచెం కష్టంగానే ఉన్నాయి. బట్ చేయాలి, చేస్తేనే కొంచెం లైఫ్ స్టైల్ మంచిగా మారుతుంది. అండ్ ఇన్ని రోజులు ఉన్న కొన్ని మిత్తులు నాకు కొంచెం ఆన్సర్ దొరికింది దీనికి. ఈ డీటాక్స్ గురించి కానివ్వండి, లేదు అంటే ఈ పిల్స్ ఏవైతే ఉన్నాయో ఫీవర్కి ట్యాబ్లెట్స్ వేసుకోవడము. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.